16:12 నుండి. అతడు వాని పిలువనంపించి లోపలికి తీసుకొని వచ్చెను. అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రములు గలవాడును, చూచుటకు సుందరమైన వాడునై ఉండెను. అతడు రాగానే, నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వారిని అభిషేకించుమని యెహోవా సెలవీయగా, సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వారికి అభిషేకం చేశాను. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చాను. తరువాత సమూయేలు లేచి రామాకు వెళ్ళిపోయాను. చిన్న ప్రార్థన చేసుకున్నాం. అయ్యా, ఉదయకాల సమయంలో నాతో మాట్లాడుతండ్రి ప్రతి ఒక్కరూ ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడైన తండ్రి, మీ వందనాలు, స్తోత్రాలు తండ్రి. నాయన, ఈ ఉదయకాల సమయంలో ప్రభువా నా తండ్రి, అయ్యా 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 పాటల్లో మీరున్నారు, ఆరాధనలో మీరున్నారు, వాక్య ప్రతివాక్యాల్లో ఉన్నారు తండ్రి. అయ్యా, సాక్ష్యంలో మీరున్నారు ప్రభువా, వాక్య ప్రతివాక్యాల్లో ఉన్నారు తండ్రి. అయ్యా, నీ దివ్య వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడండి. ఈ మైక్ శబ్దం ఎంత దూరం వినిపిస్తుందో అంతకు మించి దూరము నీ దివ్య వాక్యం బయలు వెళ్ళి అందరినీ దర్శించి స్పర్శించి నీ పరిశుద్ధాత్మ కార్యం బలముగా జరిగించు నాయన. ప్రతి హృదయం తెరవబడును గాక, ప్రతి మనోనేత్ర వెలిగించబడును గాక, మీ పరిశుద్ధాత్మ కార్యాలు బలముగా జరుగును గాక. పరిశుద్ధాత్మ దేవుడా, మీరే కార్యము చెయ్యండి నాయన. దయగల తండ్రి, కృపగల నాయన, మీకే స్తోత్రాలు తండ్రి, వందనాలు ప్రభు. ఆత్మ ప్రభువారు మీకు వందనాలు, స్తోత్రాలు అయ్యా. స్తుతులు తండ్రి, స్తుతులు నాయన. పరిశుద్ధాత్మదేవ, మీరే కార్యము చెయ్యండి నాయన. దయగల తండ్రి, కృపగల నాయన, మీకే స్తోత్రాలు అయ్యా. స్తుతులు తండ్రి, స్తుతులు నాయన. నా తండ్రి దీనురాన్ని మరుగుపరిచి మాట్లాడుతండి నాయన. ప్రభు, నీ దివ్య వాక్యాన్ని బోధించడానికి నన్ను అభిషేకించు నాయన. అయ్యా, నీ సత్యవాక్యమును సరిగా విభజించే నీ పరలోకపు జ్ఞానముతో గ్రహింపుతో నన్ను నింపుతండి. నీ పరిశుద్ధాత్మ కార్యం బలముగా జరిగించు నాయన. ఈ దీనురాల్ని మీ ఆత్మ వశురాలుగా చేసుకోతండి. ఆత్మకార్యము జరిగించి సహాయము దయచేయమని యేసు అతి పరిశుద్ధ నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. వాక్యాన్ని మనము చాలాసార్లు విన్నాము, చదివాము. అయితే ఈ యొక్క ఉదయకాల సమయంలో మరొక్కసారి మరి పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఏం మాట్లాడతాడో విందామండి. దేవుడు ఒక కార్యాన్ని చేద్దాము అనుకున్నప్పుడు అండి, ముందు సైతాన్ని ప్రేరేపించబడిపోతాడు. ఎవరో ముందు సైతానికి వచ్చేటంటాడు ప్రేరేపణ. వచ్చేసి దేవుడు ఏదైనా ఒక చక్కగా క్రమముగా చేద్దాం అనుకుంటాడట. చేద్దాం అనుకునే లోపల ఒక సామెత ఉంటుందండి. ఏంటంటే, సత్యం చెప్పుదామని చెప్పులు వేసుకుంటుందటండి. ఈ లోపల అసత్యం ఊరు తిరిగి వచ్చేస్తుందటండి. ఏది స్పీడ్గా ఉంది అలా ఉంటుందన్నమాట సైతాన్తో. దేవుడు ఏదైనా చక్కగా చెయ్యాలి అని ఒక ఆలోచన కలిగి ఉంటాడండి. కలిగి ఉన్నటప్పుడు ఈ లోపల సాతానుడు ఏం చేస్తాడంటే అస్తవ్యస్తం చేసేస్తాడండి. ఎందుకని అంటే, మొదట దేవుడు దూతల్ని సృష్టించుకున్నాడని చాలాసార్లు చెప్పాను మీకు. ఆ దూతలు ఎందుకు దేవుడు సృష్టించాడో వాటి పనులు అవి చేస్తూ ఉన్నాయండి. కానీ ప్రధాన దూత అయిన మరి సాతానుడు గర్వం వలన మరి అక్కడి నుంచి త్రోసివేయబడినట్టుగా మరి అనేకమైన దూతల్ని తనకి ఏర్పాటు చేసుకుని ఆ దూతలన్నింటినీ కూడా తన వైపు తిప్పుకుని ఆకర్షించుకుని 33 కోట్ల చిల్లని తన వైపు తిప్పేసుకున్నట్టండి సాతాను. అవన్నీ కలిసి దేవుని దూతలతో యుద్ధం చేసినప్పుడు గెలవలేక అవి ఎక్కడికి వచ్చేసినాయి అంటండి, వచ్చేసిన తర్వాత ఇంకా నువ్వు నాకు అన్యాయం చేసావంటే దేవుడు ఏదైనా తోటను వేసి దాన్ని సేద్యపరచడానికి మనిషిని నిర్మాణం చేశాడట. తన స్వరూపమందు తన పోలిక చెప్పున నరులను చేయదము రండి అని చెప్పి దేవుడు మాట్లాడుకుని మరి నరులను చేయటం జరిగింది. ఆ నరుణ్ణి తన రూపంలో చేసుకున్నాడు కనుక మనమంటే చాలా ఇష్టమండి దేవుడికి. దేవదూతలు చెప్పాలి అంటే మనకంటే అవి చాలా ఎక్కువ, అవి చాలా బలము కలిగినవి అండి. ఒక దేవదూత అంట 185,000 మందిని హతము చేసిందంటండి ఒక్క రాత్రిలో.
ఒక మనిషి ఒక దెయ్యాన్ని నిలబడతారా? దెయ్యమే వీళ్ళ తన్ని దెబ్బరేస్తుంది అన్నమాట. ఒకసారి ఒకళ్ళు నా దగ్గరికి వచ్చారండి. వచ్చినప్పుడు ఏం చేస్తారంటే ఊరు తిరుగుతా మొత్తం మీద ప్రార్థన చేస్తానని తిరగడం. ఎందుకే మరి వాళ్ళ ఉద్దేశం ఏంటో దేవుడికి తెలుసు, వాళ్ళకి తెలుసు అనుకోండి. అలా చేస్తా వెళ్ళేటప్పటికి దెయ్యాలు పట్టుకున్న వాళ్ళ దగ్గర వెళ్ళారు. వెళ్తే ఆ దెయ్యాలు ఏం చేసినాయి అంటే ఇక్కడి నుంచి తోతే వెళ్ళి గడపాత పడిపోయిందంట. ఎక్కడ పడ్డదే? పౌలు అంటాడు, పౌలు ప్రార్థన చేస్తే ప్రార్థన చేయకపోయినా కూడా దెయ్యాలు పోయినాయి అనుకోండి, అది వేరే విషయం. అయితే దెయ్యాలు అంటాయి కదా, పౌలు ఎవరెవరో నాకు తెలుసు, నువ్వెవరివే అని చెప్పేసి వాళ్ళు పరిగెట్టించేసినాయి అంటాడు. ఎలా పరిగెట్టినాయి అంటే వాళ్ళ బట్టలు కూడా ఊడిపోయినాయి అంట. అంత అలా పరిగెట్టారంటండి. ఒలింపిక్లో పరిగెట్టినట్టు వాళ్ళకు కూడా బహుమతి రాదేపోతానే అనిపించదు. అలా పరిగెట్టిస్తాయంట. ఏది ఏమైనప్పటికైనా అవి మరి భూమి మీదకి వచ్చి పడ్డాయి. తర్వాత దేవుడు మనల్ని తన స్వరూపంలో మనల్ని ఆయన ఎంతో ప్రేమతో మనల్ని నిర్మించుకున్నాడండి. ఏం చేశాడు? మనల్ని నిర్మించుకున్నాడు. అంత ప్రేమతో నిర్మాణం చేసుకున్నాడండి. మనల్ని చాలా ప్రేమిస్తాడు దేవుడు. విచిత్రం ఏంటంటే మనం వేటితో ప్రేమిస్తాం, దేవుడిని ప్రేమించాం. ఈ భూమి మీద ఉన్న ప్రతి దాన్ని మనం ఎంత ప్రేమిస్తామంటే చాలా మిక్కిలిగా ప్రేమిస్తామండి. ప్రతి దాన్ని, ఒక ఆహారాన్ని ప్రేమిస్తాం, ఒక వస్త్రాన్ని ప్రేమిస్తాం, ఒక బంగారాన్ని ప్రేమిస్తాం, ఒక వెండిని ప్రేమిస్తాం, ఒక ఆస్తిని ప్రేమిస్తాం, ఒక డబ్బుని ప్రేమిస్తాం. లోకంలో ఉన్న ప్రతి దాన్ని ప్రేమిస్తామండి, దేవుని తప్ప. అంటే దేవుని ప్రేమిస్తాం. ఎంత ప్రేమిస్తున్నాం? ఇవన్నిటి మీద తక్కువ, ఇవన్నిటి మీద మనిషికి మక్కువ ఎక్కువైపోయింది. దేవుడి మీద దేవుడు ఎంత పిచ్చివాడండి. మనమంటే పడి చచ్చిపోతాడు ఆయన. మనమంటే నా బెడ్లని ఏమైపోతాడు ఆయన. అంత పిచ్చి ప్రేమ మనమంటేనే ఆయనేమో మనం వెనకాల పడితే మనం ఎవరు వెనకాల పడుతున్నాం వెళ్ళి. ఆ లోపల ఏముందని చెప్పాడు ఆయన. అవి ఉన్నాయిరా బాబు, వాటి దగ్గరికి వెళ్ళకుండా, జోలికి వెళ్ళకుండా, అవి తండ్రి వాళ్ళని పుట్టినవి కాదు అని చెప్తుంటే వింటున్నారండి. వినరు. మనం మందిరానికి వస్తాము, ప్రార్థన చేస్తాం, పాటలు పాడతాం, కానుకలు ఇస్తాం, అన్నీ చేస్తాం. దేవుణ్ణి ప్రేమించాల్సిన దానికంటే ఎక్కువ లోపంలో ఉన్న వాటిని ప్రేమిస్తారు. అదండి మనిషి చేసే పొరపాటు. దేవుడికి ఎంత బాధ అనిపిస్తుందండి. మన కోసమే కదా ఇదంతా చేసేసాడు. లోకంలో అదంతా ఎవరి కోసం చేసినట్టు ఆయన? నా కోసం అని చెప్పుకోండి. ఎవరి కోసం? నా కోసం చేశాడని మీరు అనుకోండి. అసలు మీ గుండెల మీద చెయ్యేసుకుని మీరు ప్రతిరోజు అనుకోండి, ఈ లోకంలో ఉన్నదంతా నా కోసం చేసావయ్యా, ఏ టైంకి నాకు ఏది అవసరం వస్తుందో అని చేసేసావు ప్రభు నువ్వు అని చెప్పేసి మీరు గుండెల మీద చెయ్యేసుకుని ప్రతిరోజు చెప్పుకోండి, మీకు మీరే చెప్పుకోండి. అప్పుడు తెలుస్తుంది దేవుని ప్రేమ ఏంటో, ఆయన బాధ ఏంటో మనకు అర్థమవుతుంది అన్నమాట. ఆయనేమో మన వెనకాల పడుతుంటే మనం ఎక్కడ పడుతున్నాము? లోకం వెనకాల పడుతున్నాము. తెలియక, తెలిస్తే పడరు, తెలియక. ఎంత బాధ అయిపోద్దండి ఆయనకి. ఆయన గుండెలు ఎంత పగిలిపోతాయి. వీళ్ళ కోసమే కదా నేను ఈ సృష్టి అంతటిని సృష్టించాను. నా పిల్లలు ఈ తినాలి, ఈ త్రాగాలి, ఈ ధరించుకోవాలి, ఇలా జీవించాలి, నా బిడ్డలు హ్యాపీగా ఉండాలి అనే కదా, వీళ్ళ కోసమే కదా ఇదంతా నేను చేస్తే వీళ్ళు ఎక్కడ పోతున్నారు? ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా, ఏమి సంపాదించుకుందుమా, ఈ ఆలోచన ఇది నా వల్ల పుట్టింది కాదు. ఎవరి వల్ల పుట్టింది ఇది? ఆ రకంగా అయిపోయేది నా బిడ్డలు అని ఆయన అంట మన గురించి అంటే ఏడుస్తాడంట. ఏం చేస్తాడు? నీ బిడ్డ నీవు చెప్పిన మాట వినకపోతే నువ్వు ఏమి చేయలేక ప్రతి వ్యక్తిని అంటండి ఏదైనా గెలుస్తారంట, కానీ కన్న బిడ్డలు గెలవలేరంటండి. ఒకసారి మా పక్కింటి ఆవిడ చెప్పారండి, పెద్ద ఆవిడ.
అమ్మా, ఎవరైనా సరే అన్నీ గెలుస్తారమ్మా తమ కడుపున పుట్టిన బిడ్డలను తప్ప అన్నది ఆవిడ ఎంత పరిశోధన చేసిందో ఎంత చేసిందో నాకు తెలియదు, కానీ ఆ మాట నాకు అలా గుర్తుండిపోయింది. నిజమే, ప్రతి తల్లి కూడా ఎంత ప్రేమతో పెంచినా కూడా తమ బిడ్డలు గెలవగలరండి. అంటే వీళ్ళ బలం లేదని అర్థమా? తల్లికి బలం లేదని అర్థమా? తల్లికి శక్తి లేదని అర్థమా? తల్లికి ఏమీ లేదని, కావాలని తన బిడ్డల కొరకు తను ఓడిపోతుంది. ఏం చేస్తుంది? దేవుడు కూడా ఏమంటాడో తెలుసా? నాకంటే మీరు గొప్ప కార్యాలు చేయాలి. ఏమన్నాడు ఆయన? అంటే మన గొప్పవాళ్ళు మన తగ్గించుకుంటున్నాడు ఆయన. నేను ఎలాగో చేస్తానో నేను కాదు, కానీ నా బిడ్డలు చేస్తే బాగుంటుంది. ఏమంటున్నాడు ఆయన? నేను కాదు కానీ నా బిడ్డలు చేస్తే బాగుంటుందని కావాలని మనల్ని గెలిపిస్తాడండి ఆయన. ఎంత ప్రేమో చూడండి ఆయన, ఎంత ప్రేమ కలిగిన దేవుడో. ఆయన ప్రేమను మనం ఆలోచిస్తే అండి అప్పుడు అర్థమవుతుందండి మనకి. ఎంత ఆలోచించినా ఎంత లోతైందో ఆయన ప్రేమ మనం చెప్పలేము, ఎంత ఎత్తైందో చెప్పలేము. మనం అంత ప్రేమిస్తున్నాడు మనల్ని దేవుడు. ఆ మనిషిని నిర్మాణం చేసుకుని అన్నీ చేసుకుని ఆ ఏదోని తోటలో పెట్టి దీన్ని మీరు సేద్యపరచండి అని చెబితే వాళ్ళు చూడండి చక్కగా ఈ ఫలాలు తినండి, మీరు ఈ చెట్టు మధ్యలో ఉన్న చెట్టు ఫలాలు తినొద్దు అంటే ఏ చెట్టు ఫలాన్ని తినొద్దు అన్నాడు, ఆ చెట్టు మీదకే వచ్చిందండి ఆ సర్పం. అందుకే దానికి పెట్టే పేరేంటో తెలుసా? మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్షం అని దానికి పేరు. మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్షం అది. జీవవృక్ష ఫలాలు ఇచ్చే చెట్టు మీదకి సర్పం రాదు. ఏ చెట్టు మీదకి వస్తుంది? మంచి చెడ్డ తెలివి ఇస్తుందట. అంటే దీని అర్థం ఏంటో తెలుసా మీకు? ఎక్కువ తెలివితేటలు ఉంటాయండి వాళ్ళకి. ఎవరికి ఎక్కువ తెలివితేటలు ఉన్నాయో వాళ్ళ మీదకి వస్తుంది, అది వాళ్ళ మీదకి వస్తుంది. దేవుడిచ్చే తెలివి వేరండి, సైతానిచ్చే తెలివి వేరండి. దేవుడిచ్చే తెలివి అది చాలా మంచిది మనకు, కానీ సైతానిచ్చే తెలివి మంచిది కాదండి. అది చాలా మోసకరమైనది. అది మనల్ని నష్టపరిచేస్తుంది, అనేక మందిని నష్టపరిచేస్తుందండి. అందుకే తెలివి అనేటువంటిది దేవుడు మనకి ఇవ్వాలండి. జ్ఞానం కొరకు, తెలివి కొరకు, వివేచన కొరకు, వివేకం కొరకు మనం ఏం చేసుకోవాలి? ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థన చేసుకోవాలి, అవి కావాలయ్యా అని. ఎంత చేయమన్నాడో సొలొమోను గారు? వెండిని వెతికినట్టు వెతకండి, దాచబడిన ధనాన్ని వెతికినట్టుగా వెతకండి అని చెప్పాడండి. దాన్ని వెతుకుతూ లేదు మనుషులు, ఈ భూమి మీద ఉన్న వాటిని వెతుక్కుంటున్నారండి. ఎంత పిచ్చితనం చూసారా? సైతాన్ని మనిషిని పిచ్చోళ్ళ చేసేసింది. వెతుక్కోవలసిన అమూల్యమైన దేవుని మాటలు వెతుక్కోవట్లేదు, పిచ్చి పిచ్చి వాటిని వెతుక్కుంటున్నారండి. ఏది దేవుడు వద్దన్నాడో దాన్ని వెతుక్కుంటున్నారు మనుషులు, దాని వెనకాలే పరిగెడుతున్నారు మనుషులు. అది వద్దని చెప్తున్నాడు ఆయన, వెంటలేదండి. ఆయన ఎంత దుఃఖపడతాడు, ఎంత వేదన పడతాడు. దూతలేమో ఇదిగో ఇలా చెయ్యి అంటే వెంటనే చిత్తం ప్రభు అంటున్నాయి, అయ్యి నువ్వు అలాగెళ్ళు ఆ మనిషికి హెల్ప్ చెయ్యి అంటాడు ఆయన. హెల్ప్ చేస్తాడు. ఏది చెప్తే అయ్యే చేస్తాయండి దూతలు. సొంతంగా ఏ దూత కూడా తనకిష్టం వచ్చినట్టుగా ప్రవర్తించినట్టు సైతాను తప్ప ఇంకే దూత కూడా అలా ప్రవర్తించలేదంట. ఎప్పుడైతే ఆ లూసిఫర్ ఆ రీతిగా ప్రవర్తించిందో దాంతోపాటు 33.5 కోట్ల కిందకు వచ్చేసింది అంటండి. అవి తప్ప మిగిలిన దూతలు ఏది కూడా ఇంకా దేవుడు చెప్పిన మాటకి వ్యతిరేకత చూపించలేదు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా చూపించలేదు, చూపించం కూడా అయ్యింట. దేవుని స్తుతించేవి ఉన్నాయి, ఆరాధించేవి ఉన్నాయి, గణపరిచేవి ఉన్నాయి, వార్తలు తెచ్చేవి ఉన్నాయి, మనము చేసే ప్రార్థనలు పట్టుకెళ్ళే దూతలు ఉన్నాయి.
సాతాను శక్తులతో యుద్ధం చేసే దూతలు ఉన్నాయి. ఒక్కోసారి సాతాను శక్తులతో మనకు యుద్ధం పడుతుంది. అలాంటప్పుడు అవి వచ్చి మనకు హెల్ప్ చేస్తాయి. మరి మీకు జరుగుతుందో లేదో నాకు తెలియదు, నా జీవితంలో నేను అనుభవిస్తానండి అలాంటివన్నీ కూడా. ఇది నా వల్ల కాదు ప్రభువా, నాకు సహాయం చెయ్యి, మీ దూతలు పంపించిన ఆయన అని నేను ప్రార్థన చేసుకున్నప్పుడు ఒక దూతలు వచ్చినట్టుగా వచ్చి నాకు హెల్ప్ చేస్తాయండి, నాకు సహాయం చేస్తాయండి. మీరు అనుకుంటున్నారు దూతలు అంటే 2 రెక్కలు వేసుకుని ఇలా వచ్చేస్తాయి కావాలనుకుంటున్నారు మీరు. మనకి తెలిసిన మనుషుల రూపంలోనే వస్తాయండి దూతలు. అలా పంపిస్తాడు దేవుడు మన దగ్గరికి. వాళ్ళ మనుషులు అనుకుంటా, వాళ్ళ మనుషులు కాదు, దూతలే అయ్యి. అందుకే మనుషులు చేయలేని పని ఆ దూతలు చేస్తాయండి. అదే వ్యక్తి ఇంకోసారి చేయరా పని. ఎందుకని? ఆ మనిషి రూపంలో దూత వచ్చింది. ఒట్టప్పుడు ఆ పని చేయమంటే వాళ్ళు చేయలేరు. అంత కాదు కదా, 100లో 10 వంతు చేయలేరు వాళ్ళ వేరే టైంలో చేయమంటే. తెలుసా మీకు కారణం ఏంటో? ఆ వ్యక్తి మనిషి కాదు, ఏమొచ్చింది? దూత వచ్చింది. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించడమే కాదు, పరిచర్య కూడా చేస్తాయి దూతలు. ఈ దూతల్ని చాలాసార్లు నేను పంపమని అడుగుతూ ఉంటానండి. కొన్నిసార్లు నాకు అవసరాలు వచ్చినప్పుడు, ఏ టైంలో నాకు ఏ అవసరం వచ్చిందో ఆ అవసరానికి నేను అడుగుతా ప్రభువుని. అడిగినప్పుడు పంపిస్తాడు ఆయన. ఒక్కోసారి దూతలు కనబడవు, పనులు జరుగుతాయి. జరుగుతాయండి. అలాంటి అనుభవాలన్నీ నా జీవితంలో ఉన్నాయి. నేను 1 అని 2 అని చెప్పలేదు, చాలా ఉంటాయండి నా జీవితంలో అలాగా. అయితే ఏది ఏమైనప్పటికైనా దేవుడు ఆ యొక్క అవ్వని మోసం చేసిన సాతాను మోసం చేశాడు కదా. ఏ ఫలాన్ని అయితే తినొద్దు అన్నాడు అదే ఫలాన్ని తినేటట్టుగా ఆకర్షించింది. ఆ ఫలాన్ని తీసుకెళ్ళి నోట్లో పెట్టలేదు, కానీ ఏం చేసింది? తనంతా తనే ఆకర్షింపబడేటట్టుగా. సాతాను దగ్గర ఆకర్షణ శక్తి ఉంటుందండి. ఆకర్షించింది. ఆ ఫలాన్ని చూసినప్పుడు, రోజు చూసినప్పుడు అలా అనిపించలేదు, ఆ రోజు మాత్రం ఏమనిపించింది? అది చాలా రమ్యంగా కనిపించింది అంటండి. అది తినాలనిపించింది అంటండి. ఒక దైవజనుడు బోధిస్తూ ఏమని చెప్పాడంటే, ఆ ఫలము చూసినప్పుడు అంటే చాలా రమ్యంగా కనిపించిందంట. దేవుడు తినొద్దు అన్నాడు కానీ చూడొద్దు అన్నాడు ఏంటి అనిపించిందంట. చూసిందంట. తినొద్దు అన్నాడు కానీ కొయ్యొద్దు అన్నాడు ఏంటి అని కోసిందంట. తినొద్దు అన్నాడు కానీ కొరకొద్దు అన్నాడు ఏంటి అని కొరికిందంట. తినొద్దు అన్నాడు కానీ నవలొద్దు అన్నాడు ఏంటి అని నమిలిందంట. మెంగొద్దు అన్నాడు కానీ అని అలాగా ఎంతవరకు వెళ్ళిపోయిందంటేనంట, నీకు ఎంత చేశాను ఇంకేముంది, ఒక గుటకి ఎత్తే లోపలికి వెళ్తుంది, ఇది ఎలాగే ఉంటుందో చూద్దాం అనుకున్నాడు. మనిషిని ఎంత ఈజీగా పడగొట్టిందో చూసారా సాతాను. అందుకే వాడికి మోసగాడనే పేరు. అపవాదికి ఉన్న పేరుల్లో ఒక పేరు ఏంటంటే మోసగాడండి. వాడు మనల్ని ఈజీగా మోసం చేస్తాడండి. ఆ మోసాల్లో పడకుండా ఉండాలంటే క్రీస్తు రక్తములో మనం కడగబడాలి, ఆత్మచేత నడిపించబడాలి, అభిషేకము కలిగి ఉండాలి. వాక్యము మన చేతిలో కాదు, మన గుండెల్లో ఉండాలి. మనకంటే ఎక్కువ తెలుసు సైతానికి వాక్యం, నీకే తెలియదేమో. అందుకే వాక్యం కూడా ఏదో చదివేసో పక్కన పెట్టడానికి కాదు. ఇది ఎక్కడ దాచుకోవాలి? మనం మన గుండెల్లో దాచుకున్నప్పుడు వాడు ఏ మాట పట్టుకుని వస్తే ఆ మాటని తిప్పి కొట్టాలి మనం. ఆ రీతిగా మన గుండెల్లో దీన్ని ఏం చేసుకోవాలి? దాచుకోవాలండి. ఎవరైతే ఇది గుండెల్లో దాచుకుంటారో వాళ్ళకే ఆ శక్తి ఉంటుందండి, అందరికీ ఉండదండి. హృదయంలో భద్రపరచాలి, దీన్ని హృదయంలో భద్రపరచాలండి.
అయితే మోసంలో పడిపోయింది. ఆమె పడిపోవడమే కాదు, భర్త తినేసాడు, పాపం మనిషిలో ప్రవేశించింది. ఇక ఆ తర్వాత దేవుడు ఒక్కొక్క వ్యక్తిని వాడుకోవడం మొదలుపెట్టాడండి. ఏం చేశాడు? ఒక్కొక్క వ్యక్తిని వాడుకోవడం మొదలుపెట్టాడండి. అలాగా ఏ వ్యక్తిని ఎందుకు వాడుకోవాలనుకున్నాడో అందుకు పిలుచుకోవడం మొదలుపెట్టాడు. ఈ వ్యక్తి నాకు ఈ పనికి కావాలి అనుకున్నప్పుడు ఆ పనికి పిలిచాడు ఆ వ్యక్తిని. ఆ రీతిగా మరి తన స్వరూపంలోనంట ఆయన యొక్క అనాది ప్రణాళికలో దేవుడు ఏం చేశాడంటేనంట కుమారుని యొక్క స్వారూప్యము వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళని నిర్మాణం చేసేసాడటండి. అంటే ఎక్కడిచ్చాడు స్వరూపం? అమ్మ కడుపులో ఉన్నప్పుడే దేవుని స్వరూపం వాళ్ళలో పెట్టేశాడటండి వాళ్ళని. అది ఎక్కడ రాశాడు అంటే పౌలు గారు రోమీలకు రాశాడండి. 8వ అధ్యాయం 26వ వచనం నుంచి మనం చదువుకుంటూ వెళ్ళిపోతే ఇప్పుడేం వద్దులేండి, లాస్ట్ వచనాల్లో మీకు ఉంటుంది 30, 31, 29 అలా ఉంటుంది అన్నమాట. మీరు చదువుకోండి, తర్వాత చదువుకోండి. అయితే ఏది ఏమైనప్పటికైనా ఆయన ప్రేమించిన వారికి సమస్తము సమకూడి మేలుకరంగా జరిగేటట్టుగా దేవుడు ఏం చేశాడట? చేసేసాడటండి. అంటే మన జీవితాల్లో శ్రమలు రావడం కూడా ఏంటి? మనకి మేలుకే వస్తాయండి. కీడు కొరకు కాదు, కానీ తన స్వరూపంలో చేసుకున్న వాళ్ళకి, తన ఎన్నికలో ఏర్పాట్లో ఉన్న వాళ్ళకి శ్రమలు వచ్చినాయి అంటే అవి ఊరుకుని వచ్చినాయి కాదు, కానీ దేవుడు మన మేలు కొరకు సమస్తము సమకూడి అవి జరిగించేస్తాడటండి. ఏ బిడ్డని ఎందుకు ఉపయోగించుకోవాలనుకున్నాడో ఆ రకమైన తర్ఫీదుని ఇచ్చేస్తాడండి వాళ్ళకి. ఆ రీతిగానే చేసుకుంటూ వచ్చేసాడండి దేవుడు మొదటి నుంచి కూడా. ఒక్కొక్కరిని పిలుచుకున్నాడో వాడుకున్నాడో అలా చేసుకుంటా వచ్చాడండి. వచ్చేటప్పటికి చూడండి, దేవుడు వాళ్ళ జీవితంలో రాజుగా ఉండి ఆయన ముందు నడుస్తూ ఉన్నాడు. వీళ్ళకి ముందు వెనక ఉండి యుద్ధాలు చేశాడు. వాళ్ళ పక్షంగా దేవుడు ఏం చేశాడండి? యుద్ధాలు చేశాడండి. ఐగుప్తు దేశాన్ని నుంచి కనాన్ దేశానికి వచ్చారండి. ఎలా వచ్చారు? వాళ్ళంతటా వాళ్ళు వచ్చేసారా? దేవుడు వాళ్ళకి ఎన్ని చేశాడు? ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేయలేదా? ఐగుప్తుల మధ్య అద్భుత కార్యాలు చేయలేదా? ఆశ్చర్య కార్యాలు చేయలేదా? అన్ని కార్యాలు చేస్తే తప్ప వాళ్ళు వదలలేదు. వాళ్ళని తీసుకొచ్చాడు. ఎర్ర సముద్రం ఉంది, ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేశాడు. యువతలకు వచ్చిన తర్వాత వాళ్ళకి ఆకలి పుట్టించాడు. వాళ్ళకి ఎండ తగలకుండా మేఘస్తంభంగా మారాడు. రాత్రి చీకటిగా ఉంటుందని ఆయన అగ్నిస్తంభంగా మారిపోయాడు. దాహం వేస్తే బండగా మార్చబడ్డాడు, నీళ్ళు ఇచ్చాడు ఆయన. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా చేశాడు ఆయన. అరణ్యంలో, ఎడారిలో, అరణ్యం కూడా అక్కడ ఇంకొక చెట్టు ఉండదు, ఏముండదండి. ఇంకా ఏమి ఉండవు, ఇసుక కదా అదంతానే, ఏమి మొలవబడ్డ అక్కడ నీడ ఉండదు. ఇసుకను మీరు గమనించారో లేదో, ఎండ రాగానే వేడెక్కిపోతుంది, వాళ్ళు కాలిపోతాయి. అందుకని ఆయన ఎలా మారిపోయాడట? పగలు మారిపోయాడు. అలాగా తన బిడ్డల్ని ఆయన ఏ టైంలో ఏ రకంగా ఉపయోగపడాలో ఆ రకంగా ఉపయోగపడిపోతూ వాళ్ళని నడిపించుకున్న దేవుడు ఆయన. అయితే ఈయన రాజుగా ఉండడం అనేటువంటిది ఎవరికి ఇష్టం లేదు? సాతానికి ఇష్టం లేదు. సాతానికి ఇష్టం లేక ఏం చేసింది అంటే వీటికి ఆలోచన ఇచ్చింది. ఏమని ఆలోచన ఇచ్చింది? దేవుడు మీకు రాజు ఏంటి, రాజుని పెట్టుకోండి, మీరు ఒకళ్ళు రాజుగా ఉండాలి మీకు. చూడండి లోకమంతా ఎలా ఉన్నారో రాజులు, మీకు కూడా అలా రాజు ఉంటే బాగుంటుంది అని ఆలోచన ఇచ్చింది. దేవుడు ఆలోచనకి కర్త అండి. దేవుణ్ణి మనం అడగాలి ఆలోచన. దేవుణ్ణి మనం ఆలోచన అడగకపోతే సైతాన్ని ఖచ్చితంగా ఇస్తుంది మనకు ఆలోచన. అందుకే దేవుడు అంటాడు కదా, నా ఆలోచనలు వేరు మీ ఆలోచనలు వేరు, నా తలంపులు వేరు మీ తలంపులు వేరు.
నా మార్గాలు వేరు అని చెప్పేస్తాడండి ఆయన. ఆ రీతిగా వీళ్ళకి ఏమైనా ఆలోచన ఇచ్చింది అంటే, మీకు ఏం కావాలి? ఒక రాజు కావాలి. వీళ్ళు అడగొచ్చు అసలు రాజుని, దేవుడే కదా మనకు రాజు. కానీ ఏమని అడిగారు వీళ్ళు? మాకు ఒక రాజు కావాలి, మాకు ఒక రాజు కావాలి అనేసరికి రాజుగా ఉండడానికి అప్పటికి తగిన క్వాలిటీస్ కలిగిన వాళ్ళు లేరమ్మా. ఒక రాజుగా ఉండడానికి, ముఖ్యంగా దేవుని ప్రతినిధిగా ఉండడానికి కావలసినంత క్వాలిటీస్ కలిగిన వాళ్ళు ఎవరు లేరండి అక్కడ. ఆ ఇశ్రాయేలీలో చూస్తే ఒక్కడ కనపడ్డాడట. ఆ ఇశ్రాయేలీలో అందగాడటండి అతను అంత అందగాడు ఇంకా ఇశ్రాయేలీలో లేక, అతను అంత హైట్ ఎవరు లేక అతన్ని రాజుగా పెట్టడం జరిగింది. కొన్ని ఆఫీసులో కొన్ని పోస్టులు ఉంటాయండి. ఆ పోస్టుల్లో వాళ్ళు 1 నెల 2 నెలలు 3 నెలలు సెలవు పెట్టి వాళ్ళు ఉంటారు. ఏదో పని మీద కావచ్చు, లేకపోతే ఏదో రకంగా పెట్టిన వాళ్ళు ఉంటారండి. అప్పుడు ఏం చేస్తారంటే 1 నెల కానీ 2 నెలలు కానీ 3 నెలలు కానీ చేసి వాళ్ళు ఎవరన్నా ఉంటే రండి అని చెప్పేసి మరి వాళ్ళు చెప్తారు. ఆఫీసులో ఉన్న వాళ్ళకి చెప్తారు. చెప్పినప్పుడు వాళ్ళకి తెలుసున్న వాళ్ళని తీసుకెళ్ళి అందులో జాయిన్ చేస్తారు. ఎంతవరకు నాళ్ళు? అంతవరకే. అంటే అది ఏం పోస్ట్ అంటారు దాన్ని? టెంపరీగా ఇప్పుడు రాజు కావాలి, పర్మనెంట్గా రాజు కాదు ఇప్పుడు అక్కడ కావాల్సింది. టెంపరీగా అర్జెంటుగా ఒక రాజు కావాలన్నమాట. అప్పుడు సమయాలు ఏడుతుంటే దేవుడు అంటాడు కదా, వాళ్ళు నన్నే తృణీకరించారు, నువ్వెందుకు ఏడుస్తావు? నేను బాధపడాలి, నువ్వెందుకు బాధపడుతున్నావు అన్నాడు. ఎందుకంటే దేవుని మనసెరుగున వాళ్ళకి దేవుని గురించి ఏదైనా జరిగితే దేవుడి కంటే ముందు వాళ్ళకి వచ్చేస్తుంది బాధ. దేవుడి కంటే ముందు వాళ్ళకి వచ్చేస్తుంది. ఎందుకు ప్రభువా ఇలా జరుగుతుంది, ఏటినైనా ఇది అని కన్నీరు మున్నీరు అయిపోతారండి దేవుడి దగ్గర. అలాగైపోతున్నాడు ఆయన. అయిపోతుంటే వాళ్ళని అన్నీ విసర్జించారు సమయంలో. నీకెందుకు బాధ? లోక మర్యాద చెప్పున రాజు కావాలంటే వాళ్ళకి దేవుని మర్యాద ఉంటుంది, లోక మర్యాద ఉంటుంది. లోక మర్యాద చెప్పుని నడకూడదని చెప్తుంది వాక్యం. ఏ మర్యాద చెప్పుని నడాలట? దేవుని యొక్క మర్యాద చెప్పుని మనం నడవాలట. దేవుని మర్యాదకి లోక మర్యాదకి అసలు సంబంధం ఉండదు. అసలు సంబంధమే ఉండదండి. అయితే లోక మర్యాద కావాలంటే వాళ్ళకి నేను అవసరం లేదంట అని చెప్పి ఆయన బాధపడి, నువ్వు బాధపడొద్దు కానీ ఒకడు వస్తాడు గాడిదలు వెతుక్కుంటానే, ఆ గాడిదలు వెతుక్కున్న వాడిని ఏం చేస్తాము? అభిషేకించేయాలి. ఆడికి మారు మనసే లేదు, ఏం లేదు, మారు మనసు లేదు. ఆ మారు మనసు లేనివాడికి అభిషేకించాడు. అభిషేకం ఇస్తే అభిషేకం పొందుకున్నాక దారిలోకి వెళ్ళాక మనసు మారింది. దారిలోకి వెళ్ళేటప్పుడు మనసు మారింది. మనసు మారింది కానీ ప్రవర్తన మారలేదు. ప్రవర్తన మారకుండా అతను ప్రజలు ఏం చెప్తుంటే అదే చేస్తున్నాడు అన్నమాట. దేవుడు చెప్పింది చెయ్యాలి కదా. దేవుడు నియమించుకున్నప్పుడు ఎవరు చెప్పిన మాట వినాలి? దేవుడు చెప్పిన మాట వినాలి. సేవలోకి వచ్చిన తర్వాత మేము చెప్పినట్టు విను అని ఎంతమంది నన్ను వాళ్ళ వైపు తిప్పుకోవడానికి ప్రయత్నం చేశారంటే చాలామంది ప్రయత్నాలు చేశారు. నేను ఇన్ని నష్టాలు పడడానికి, ఇన్ని కష్టాలు పడడానికి సైతాన్ మాట విన్నాను కానేమో ఇవన్నీ పడుతుంట. ఎందుకు పడుతున్నాను ఇవన్నీ? నేను ఏ దేవుడు నా తల్లి కడుపులో వేసుకున్నాడో, ఎందుకు వేసుకున్నాడో అది నేను మర్చిపోలేదు. మర్చిపోయి వాటి వైపు వీటి వైపు పరిగెట్టలేదు. నేను వాటి కోసం వీటి కోసం ఆలోచించట్లేదు. నా తండ్రి కోసం నేను ఆలోచించుకుంటున్నాను.
ఆయన చిత్తం కోసం నేను కనిపెట్టుకుంటున్నాను. ఆయన ఉద్దేశాన్ని సఫలపరచాలని ఆశపడుతున్నాను. అలా కాదు, మేము చెప్తాము, మేము చెప్పినట్టు చేస్తే చాలా బాగుంటుంది, మేము చెప్పినట్టు చేయమన్నారు. వాళ్ళు చెప్పినట్టు నేను చేయలేదు కనుక వాళ్ళకి చాలా కోపాలు వచ్చేసినాయి అన్నమాట. కోపాలు వచ్చిన వాళ్ళందరూ వెళ్ళిపోయారండి దేవుని స్తోత్రం. ఎందుకని? వారి మాట నేను వినలేదు కనుక. ఎవరి మాట వినాలి నేను? అంటే మనిషిలోనే దూరుతుంది, అది వచ్చి ఎక్కడో దూరదండి. పిల్ల కోడిపెట్టలోనో ఆ కాకలోనో దూరదు, మన చుట్టూ ఉన్న వాళ్ళలోనే ప్రవేశిస్తుంది. అది ఎవరు చెప్తే మనం మాట వింటామో వాళ్ళలో ప్రవేశిస్తారు. వాళ్ళకి కూడా తెలియదు అది వాళ్ళలో ప్రవేశించిందన్న విషయం వాళ్ళకి కూడా తెలియదు. అంతలాగా వెళ్తుంది అనమాట. అలా తెలిసి ఉంటే వాళ్ళు ఎందుకు ఒప్పుకుంటారు? అలాగా ఒప్పుకోరు. అలాగే చాలా ఇబ్బందులు అన్నమాట అండి. అంతా ఇంత ఇబ్బందులు పడలేదు, కానీ నా దేవుడు గెలిపించాడు నన్ను. హల్లెలూయా. ఈ మనుషులంట అయ్యగారు ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది అని చెప్పేటప్పటికంట వాళ్ళు చెప్పినట్టు చేశాడు అంటండి. ఒకసారి అయిపోయింది, రెండోసారి చెప్పాడు దేవుడు మళ్ళీ, ఇదిగో నువ్వు యుద్ధానికి వెళ్తున్నావు కదా, అది శాపగ్రస్తమైంది, అక్కడ ఏది నువ్వు తేకో అని చెప్పాడు దేవుడు. చెప్తే సైతాన్ ఊరుకుంటుందండి. అక్కడ చూసిన బలిసిపోయిన ఎట్లున్నాయంట, వాటిని చూసి ఈడు ఆకర్షింపబడిపోయాడట. దేవుడు ఎన్నికలో ఏర్పాట్లో లేనోళ్ళు ఇలాగే ఆకర్షింపబడిపోతారండి. మరి ఆయన ఎన్నికలో ఏర్పాట్లో ఉంటే నువ్వు అక్కడ కేజీ బంగారం పెట్టినా ఆశపెట్టరు, దాన్ని సొంతం చేసుకోవాలనుకోరాళ్ళు. నువ్వు కట్టలు డబ్బు పెట్టినా దాన్ని చూసి వాళ్ళు ఏమైపోరాళ్ళు, వాళ్ళ మనసు ఏమి చెల్లించేది. ఆ ఎద్దులు చూసంట ఈయనకంట ఏమైపోయిందంట, ఈ ఎట్టుకెళ్ళి దేవుడికి బలెట్టుకుంటే బాగుంటుంది. ఆ శాపగ్రస్తమైనవి అంటే తెచ్చంటే దేవుడికి బలి అర్పిస్తారంట. కొంతమంది ఉంటారు, వాళ్ళ దొడ్లో వీళ్ళ దొడ్లో కోసుకొచ్చి నాకు పట్టుకొచ్చి ఇస్తామండి ఒక కూరగాయలు. అప్పుడు నాకు భయం వేసింది, ఈ దరిద్రపుదంతా నేను ఎందుకు తినాలి బాబాయ్, పోనీ వాళ్ళ దొడ్లో సెట్ అది ఏమన్నానే. ఇంకోసారి తేవద్దు నాకు అని చెప్పేసాను. వాళ్ళ శాపాలు తెచ్చుకోవటం ఎలా ఉన్నా నాకు అవి అంటగడుతున్నారు తెచ్చి. ఎవరన్నా కొని తెచ్చి వాళ్ళకి ఇస్తే అందులో కొని తెచ్చి నాకు ఇచ్చినా మంచిది. వాళ్ళు తెచ్చి ఇచ్చినవి కాదయ్యి, వాళ్ళ దొడ్లు వీళ్ళ దొడ్లో పోతారు. వాళ్ళు వెళ్ళి వాళ్ళని అడగరు, వాళ్ళు చూడకుండా కోసేస్తారు. వాళ్ళు కోసేసి పట్టుకొచ్చి ఏం చేస్తారు, మళ్ళీని అమ్మగారికి ఇస్తే మంచిది. ఈ ఆలోచన ఎవరు ఇచ్చారు ఈ మనిషికి? నువ్వే ఎందుకు నష్టపోవాలి, మీ సేవకురాలను కూడా నష్టపరుచు అని ఆడిస్తాడనమాట ఆలోచన. అంటే లేదమ్మగారు, అదమ్మగారు ఇదమ్మగారు అని చెప్పేవారు కొంతమందిలో. బాబా మీరు ఇవ్వకపోయినా నాకు గొడవ లేదమ్మా, నేను కొనుక్కుని తింటాను, కానీ నాకెన్ని కాయలు కావాలి, నాకు వద్దు బాబా అలాంటి కాయలు నాకు తెచ్చేవ్వకండి నేను అని చెప్పేశానండి. లేదమ్మా వాళ్ళే కోసుకోమన్నారమ్మా అని ఇలా పెట్టారు. అలా కోసుకోమన్నా నాకు వద్దు బాబా, ఇలాంటివి నాకు వద్దు, ఎందుకో నా మనసుకు అనిపించింది అనమాట. అనిపించి వద్దు బాబా ఇలాంటివి తేకుండా, మీరు ఇవ్వలేదు తేలేదని నేనేం ఫీల్ అవ్వను. ఈ దొడ్లో ఉన్న చెట్టు ఏదన్నా కాస్తే అది నువ్వు ఇయ్యమ్మా, ఇచ్చినా మంచిదే ఇవ్వకపోయినా మంచిదే, అంతే తప్ప ఇలా వాళ్ళ దొడ్లో ఏళ్ళ దొడ్లో కోసుకొచ్చమన్న నాకు ఎప్పుడు ఇవ్వద్దు బాబా, నాకు అలాగే ఇష్టం లేదని చెప్పేసాను. ఇష్టం లేదని చెప్పేస్తే వాళ్ళు ఫీల్ అవుతారు అవ్వ చెప్పండి. అంటే అక్కడ మేము దొంగలమా, వాళ్ళు ఇవ్వాలి కోసిరాడాలి మేము అలా దొంగలమా అనిపించేస్తుంది అనమాట. వాళ్ళు కోసుకోమన్నా ఎన్ని కోసుకోమన్నారు, ఏళ్ళు ఎన్ని కోసుకున్నారు ఆలోచించండి. నువ్వు ఎన్ని కోసుకుంటానని అడిగే వాళ్ళని, నువ్వు ఎన్ని కోసుకున్నావు అక్కడ?
మరి దీన్ని దొంగతనం అంటారా, లేకపోతే దీన్ని నిజమంటారా? ఎలా మోసం చేస్తాడో తెలుసా మీకు సాతాను? కోసుకోమన్నారు కదా అంటాడు నీతోటి, కానీ ఎన్ని కోసుకోమన్నారు వాళ్ళు నిన్ను? నువ్వు ఎన్ని కోసావు? ఇలాంటివి తెచ్చి ఇస్తా ఉండేవారండి. వెళ్ళిపోయిన వాళ్ళు కొంతమంది కూడా ఉన్నారు. దేవుని స్తోత్రం, అవన్నిటికి దేవుడు నన్ను దూరపరిచాడు. అలాంటి దరిద్రం అంతా నేను తినకుండా ఉన్న మూలంగా ఏటో నాకు ఆరోగ్యం ఏటో మొదలెట్టాడు దేవుడు. నాకు తెలియకుండా మరి నాతో తినిపించేసి మరి కావాలి ఇలాంటివన్నీ తెచ్చి. ఆ ఎడ్లు ఎందుకండి దేవుడికి? ఇప్పుడు ఇతను బలి ఇవ్వకపోతే దేవుడు ఏమైనా ఫీల్ అయిపోతాడా? అది శాపగ్రస్తమైందని దేవుడు చెప్తే అదంటే బలి అర్పిద్దామని తెచ్చాడటండి. ఎవరు ఇచ్చారు ఈ ఆలోచన అతనికి? బలి ఏదైనా దేవుడికి అర్పించేది మన కష్టార్జితమై ఉండాలి. ఏమై ఉండాలి? మన కష్టార్జితమై ఉండాలి. నీ కష్టార్జితాన్ని అర్పించు దేవుడికి. నీకు వచ్చే దాంట్లో అర్పించు. నీకు వచ్చే కొంత రాబడి ఉంటుంది. మనం చాలామంది అనుకుంటాము 10వ భాగం ఇచ్చేసాం కదా అనుకుంటా. 10వ భాగమో కదండి, మనకి రాబడి వస్తుందటండి, కొంత రాబడి వస్తుందట. రాబడి అంతట్లో కూడా తీసివ్వాలట దేవుడికి. ఈ తెలివి చాలామందికి. అందుకే దరిద్రులు అలా ఉండిపోతూ ఉంటారన్నమాట. దరిద్రం వేలేస్తూ ఉంటుంది. మనకు వచ్చే రాబడి ఎంత ఉంది, అందులో ఎంత వస్తుంది, అందులో కూడా దేవుడికి ఏం చేయాలంటే మనం అర్పించాలంటండి. అర్పించాలంట. దశం భాగం అంటే దశం భాగాన్ని దాటి ఇవ్వాలంటండి మనం కరెక్ట్గాని. అంచులకి ఏదో కొలమానంగా ఇవ్వకూడదట. అది మనకే మేలు, ఎవరికో కాదు మేలు. మన దానిలో నింపబడతాయి. మన పిండి పిసుకుతట్టే దీవించబడుతుంది. అది మనకే మేలు. సీనారు వస్త్రాలు తెచ్చాడట, అక్కడి నుంచి బంగారం తెచ్చాడట, వెండి తెచ్చాడట. దేవుడు తేవద్దని చెప్తే ఎలా తెచ్చాడు అతను? అంటే దేవుని మాటకు అతను ఏమైనా లోబడినట్టు కానీ, విధేయత చూపించినట్టు కానీ ఏమన్నా ఉన్నదా అండి? చాలా సంవత్సరాల క్రితం సేవకుల మీటింగ్ జరిగిందండి మా కోచమాట. వెళ్ళాం, అయ్యగారు నేను వెళ్ళాం. ఇలాగా వేరే దేశం వెళ్ళాలని అనుకుంటున్నాను నేను, నా కోసం ప్రార్థన చేయండి అని చెప్పి ముఖ్యంగా నాకు ఇచ్చారు ప్రార్థన చేయమని ఇస్తే ఈయనకి ఎంత భారం ఉందో ఏంటో పాపం, భారంతో ఈయన ఎంతనట్టున్నాడు అని నేను బలంగా ప్రార్థన చేసేసాను. నా ఆశ ఏంటి? ఆత్మల రక్షణలోకి రావాలనే ఆశ ఉంటుందండి ఎంతసేపు. అంతేగాని ఏయో పోగొట్టుకోవాలని ఆశపడి నేను అక్కడికి వెళ్తే ఇది దొరుకుతుందేమో, ఎక్కడికి వెళ్తే ఇది దొరుకుతుందేమో ఆ ఆశతో ఎక్కడికి వెళ్ళండి. కొన్ని ఆత్మల రక్షణలోకి రావాలి, వాళ్ళకి మేలు జరగాలి. ఇది నా ఆశ అండి. నా ప్రభువుకి ఏ ఆశ ఉందో ఆ ఆశతో నన్ను నింపేశాడు ఆయన. చిన్న వయసు నుంచి అదే ఆశతో బతుకుతున్నాను నేను. ఆశ ఇంకా ఎక్కువైంది కానీ తక్కువ అవ్వలేదు నాలో. ఎందుకే ఆయన ఎందుకు వెళ్ళాడు అక్కడికి? అక్కడ కొంతమందిని పట్టుకుని వాళ్ళ దగ్గర మేము చాలా పేదోళ్ళమండి, అలాంటి వాళ్ళమండి, ఇలాంటి వాళ్ళమండి, మాకు మీరు హెల్ప్ చేయండి అని వాళ్ళ కోసం వెళ్ళాడండి. ఆ తర్వాత తెలిసి దేవుడు ద్వారం తెలిసాడు. మరి ప్రార్థన చేశాను కదా, ద్వారం తెలిసాడు. చాలా బాగా వెళ్ళిపోయాడు. వెళ్ళిన పని ఒకటి అయిపోయింది, చేసి వచ్చిన పని ఇంకోటి అయిపోయింది. ఎలా ఉంది ఇది? సౌలులా ఉన్నాను. ఎలా ఉంది? అతనికి ఏమైనా ఆత్మల భారం ఉంటే కదా ఆ పని మీద వెళ్ళడానికి. అతనికి ఉన్నది ధనభారం ఉంది. అతనికి డబ్బు ఎలా సంపాదించాలా, ఏ రకంగా సంపాదించాలా అని ఆ భారం ఉంది అతనికి. ఆ భారంతో వెళ్ళాడు అక్కడికి. ఆత్మల భారం కాదు అతనికి ఉన్నది. వెళ్ళి అక్కడ కొంత జనాన్ని పట్టుకుని
మొత్తం మీద ఆ రకమైన పని చేసుకుని వచ్చాడనమాట. ఆ మాట విన్నాక నా గుండెలు పగిలిపోయినాయి అన్నమాట. ఎందుకా నేను ప్రార్థన చేసింది, ఇలాంటి పనులు చేసుకుని వస్తారనా నేను ప్రార్థన చేసింది అని. చాలామంది కోసం చేసిన ప్రార్థనలు ఇలాగే జరిగినాయి అండి. నాకు అవన్నీ నాకు చాలా గుణపాఠాలు అయిపోయినాయి అన్నమాట. బాగా బుద్ధి వచ్చింది నాకు. దేవుడు ఏం చెప్పాడు అతనికి, ఏం చేస్తున్నాడు అతను, అలా వచ్చాడు. అప్పుడు దేవుడు వెంటనే చెబుతున్నాడు ప్రవక్తతో, సమూయేలు నేను ఏది వద్దన్నానో అదే పట్టుకొచ్చేసాడు. ఆడు వెళ్ళి ఇంకెలాంటి నాకు వద్దు, ఆడిని నేను తృణీకరించాను, ఇంకా ఆడు నాకు వద్దు. ప్రజలు చెప్పిన మాట ఆడు అంటున్నాడు కానీ నేను చెప్పిన మాట ఆడు అంటలేదు, అలాంటి వాడు నాకు అక్కర్లేదు అన్నాడు ఆయన. అయ్యి బాబు ఇప్పుడు మళ్ళీ ఎవరిని పట్టుకోవాలి, ఇప్పుడు ఏం చేయాలి తండ్రి అని చెప్పేసి ఇంకా సమూయేలు ఏడుపు అన్నమాట. అప్పుడు 30 రోజులు ఏడుస్తుంటే దేవుడు అన్నాడు, నీకు ఎంతకాలమే ఏడుస్తావు, చాలే ఏడుసిన కాడ చాలే, ఇంకా నేను అక్కడ చూసుకున్నానులే, ఆడిని వెళ్ళి అభిషేకించాను. ఊరు చెప్పాడు కానీ పేరు చెప్పలేదు. ఎవరిని ఎన్నుకున్నాడో ఏర్పాటు చేసుకున్నాడో పేరు చెప్పలేదు, ఊరు చెప్పాడు అన్నమాట. ఊరు చెప్పేటప్పటికి ఆ ఊరు కానీ వెళ్ళాడని తెలిసింది అంటే సౌలు ఏం చేస్తాడంట, సమూయేలుని చంపించేస్తాడు అనమాట. ఏం చేస్తాడో చంపించేస్తాడు. అందుకని ఎలాగెళ్ళాలో కూడా దేవుడే చెప్పాడు. దేవుడు మనకు ఆలోచన చెప్తాడు అన్నాను కదా, ఆలోచన చెప్పాడు. ఎలాగెళ్ళాలో ఏటో ఏం చెయ్యాలో అన్నీ ఆయనే చెప్పేశాడు. దేవుడికి మనము లోబడితే, విధేయత చూపిస్తే ఏం చెయ్యాలో, ఎలా చెయ్యాలో, ఎప్పుడు చెయ్యాలో అన్నీ చెప్తాడు దేవుడు. చెప్పినప్పుడు చెప్పింది చెప్పినట్టుగా ఈయన బయలుదేరిపోయినప్పుడు ఎక్కడికి వెళ్ళమన్నా అక్కడికి వెళ్ళాడు. ఆ రోజుల్లో ప్రవక్త వస్తున్నాడు అనేటప్పటికీ ఊరు హడిలిపోయి, ఎందుకంటే ఒక ప్రవక్తకి దేవుడు ఏదైనా బయలుపరిస్తే తప్ప రాడా ఊరికి. ఆయన ఎందుకు వస్తున్నాడో వీళ్ళ గుండెలు గుబేలమనిపోయి అన్నమాట, భయపడిపోయి. నాయన నువ్వు సమాధానంగానే వస్తున్నావా అన్నాడు ఆయన. సమాధానంగానే వస్తున్నాను, దేవుడు నన్ను ఇలాగ వెళ్ళమన్నాడు, నీ కొడుకుల్లో ఓ కొడుకుని అభిషేకించమన్నాడు, సౌలు ఇలా చేశాడు, అందుకని సౌలుని దేవుడు తృణీకరించాడు. సౌలుని దేవుడు తృణీకరించాడు, ఇలా పట్రా తృణీకరించాడు అని చెప్పేసి అన్నప్పుడు, అయ్యి బాబు అవునా, నా కొడుకుని రాజుగా చేసేస్తావా అని చెప్పేసి చాలా ఆనందపడిపోయాడు అన్నమాట. ఆనందపడిపోయి పెద్ద కొడుకుని తీసుకొచ్చాడు. బలర్పించి అందరినీ రమ్మన్నారు. అందరూ వచ్చారు. తర్వాత కొడుకుని తీసుకొచ్చినడికి ఈయన అనుకున్నాడంట, అబ్బాయి ఏం అందగాడ, ఇశ్రాయేలు ఇటు అంత అందగాడ ఇంకెవడో లేడు. అయ్యి బాబోయ్, దేవుడు కోరుకున్న వాళ్ళు ఇలాగే ఉంటారు. మరి ఓ పాశ్రమ అంటే ఆశ్రమ కాదు కానీ దేవుడు ఆవిడ ఉపయోగించుకున్నారు కొంటారు. ఆవిడ తెలుపుగా ఉంటుందన్నమాట. దేవుడు వాడుకునేవాడు, దేవుడు అన్నం ఇస్తాడు ముందు, ఆ తర్వాత వాళ్ళు వాడుకుంటాడని చెప్తుంది. చెప్పాలి అంటే వాళ్ళ అన్నగారులు అందగాళ్ళ లేకపోతే దావీదు అందగాడా? వాళ్ళకి భూ సంబంధించిన అందం ఉంది దావీదు దగ్గర, ఆత్మ సౌందర్యం ఉందండి, అది తేడా అన్నది ఆవిడ. చెప్పుకుంటున్నారు అలాగా. ఇదేంటిది అందం ఇచ్చి మనుషులు వాడుకోవడం ఏంటి ఇలా మాటలన్నీ ఇలా తేడాగా ఉన్నాయి ఏంటి అనిపించింది అన్నమాట.
కొంతకాలానికి ఆ పోస్ట్ బూస్ట్ అయిపోయింది అనుకోండి, అది వేరే సంగతి. అయితే ఈయన అనుకుంటున్నాడు అనమాట, ఎంత అందం ఈయనకి, ఎంత హైట్ ఉన్నాడు, ఎంత అందంగా ఉన్నాడు, యుద్ధాలు చేస్తున్నాడు, ఈడయ్యి ఉంటాడు దేవుడు ఎన్నుకున్న అబ్బాయి అని అనుకుంటున్నాడట మనసులో. అప్పుడు దేవుడు ఈడు కాదన్నాడు. దేవుడు ఈడు కాదన్న తర్వాత మళ్ళీ ఇంకొకడు వచ్చాడు, ఆడిని మించిపోయి ఉన్నాడంటే ఈడయ్యి ఉండొచ్చు అనుకున్నాడు. ఆడు కాదన్న, ఈయన్ని కోరుకోలేదని 7 మందిని చెప్పాడు దేవుడు. హల్లెలూయా. 7 యుద్ధంలో ఉన్నవాళ్ళేనండి. హైట్ ఉన్నారు, బలంగా ఉన్నారు, సౌందర్యంగా ఉన్నారు, అందము మోసకరము సౌందర్యము, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడుతుందంటే అనేక మందికి ఉపయోగపడేలా చేస్తాడటండి దేవుడు. శరీర సౌందర్యాన్ని కోరుకోవట్లేదండి దేవుడు. అసలు నిన్ను నన్ను నిర్మించింది ఎవరు? దేవుడు కాదా? నీకు ఎరిపివ్వాలో తెలిపివ్వాలో, నలుపివ్వాలో, హైట్ ఇవ్వాలో, పొట్టివ్వాలో, లావుగా ఉండాలో, సన్నగా ఉండాలో, ఎలాగ ఉండాలో దేవుడికి తెలియదా? నిన్ను ఎలా డిజైన్ చేయాలో ఆయనకి తెలియదా? మనల్ని ఎలా డిజైన్ చేశాడో ఆ రీతిగానే మనం ఉండాలి. నేను ఇంకా కొంచెం పొడుగుంటే ఎంత బాగుండు అనుకోకూడదు, నేను కాస్త తెల్లగా ఉంటే బాగుండు అని అనుకోకూడదు. నిన్ను ఎలా చేశాడో అలాగే నువ్వేం చేయాలి? దేవుణ్ణి స్తుతించు, గణపరచు, మహిమపరచు, ఆరాధించు ఆయన్ని. ఆయన చెప్పిన మాట చెప్పినట్టుగా నువ్వు లోబడ్డం నేర్చుకో. ఇది కావాల్సింది అంతే తప్ప నువ్వు సంబంధించిన అందసందాలు కాదు దేవుడు కోరుకుంటాడు. ఆత్మీయ సౌందర్యం కోరుతున్నాడు ఆయన. ఇదిగో ఇతడు నీ ప్రభువు, ఇతడు నీ సౌందర్యమును కోరినవాడు, లేచి ఆయనకు నమస్కరించు. ఆయన చెప్పే మాటకి నువ్వు చెవియొగ్గు, ఆలకించు, ఆయన్ని వెంబడించు. నీ స్వజనమును, సొంత ఇంటిని మర్చిపో, ఆయన వెనకాల వెళ్ళిపో. 45వ కీర్తనలో రాత్రుడు దావీదు గారు. మరి ఆయన అలాగే వెళ్ళిపోయాడు అది వెనకాల. తండ్రి దృష్టిలో అసలు ఆయన కొడుకే కాదు. 7 కొడుకుల గురించి గొప్పగా చెప్పేవాడంట కానీ అందరితోటిని ఆ కొడుకు గురించి అసలు ఎవరితో చెప్పేవాడు కాదంట. అంటే దాన్ని బట్టి ఆడు లెక్కల్లోనే తీసేశాడు ఆయన. నువ్వు పై రూపాన్ని చూడొద్దు, నరుని యొక్క పై వేషాన్ని నేను లక్ష్య పెట్టేవాడిని కాదు అన్నాడు దేవుడు. మరి ఇంకెవరున్నారు? నీకు ఇంకా కుమారులు ఉన్నారు ఏటయ్యా అన్నాడు. ఎందుకంటే 7 తీసుకొచ్చి అక్కడ నిలబెట్టాడు కదా. ఆ ఉన్నాడులేండి, ఒకడున్నాడు ఆకారం ఉంటాడండి, ఆడు గుడ్డోడాడు, ఆడు ఇక దేనికి పనికిరాడని గొర్రెల మేపన పంపించాను. ఆడు ఆ అడవుల్లో ఉంటాడండి ఆడు. మరి ఏంటి 7 కాదంటాడేంటి దేవుడు? సర్లే ఆడు పిలువు నంపించు, ఆడు వచ్చేదాకా మనం కూర్చుందాం రా అన్నాడు అనమాట. ఇద్దరు కూర్చుని మాట్లాడుకుంటున్నారు. ఈ ఎస్ఐ గారు, అయ్యగారు ఆడికి అసలు ఏం తెలియదండి, ఆడికి ఏం తెలియదండి, ఆడి గొర్రెలు కాయినాక ఇంకా ఎందుకు పనికిరాక అడవుల్లో పంపేశానండి అండి. ఆ గొర్రెలు కాసుకుంటా ఉంటాడండి ఆడు. ఆడికి ఏం తెలియదండి, అంత తెలివైనవాడు కాదండి ఆడు. వీళ్ళంటేనా ఎక్కడ పంపితే అక్కడ ఏదైనా చేసుకొస్తారండి ఆడు. ఎన్ని యుద్ధాలకు వెళ్ళారనుకున్నారు వీళ్ళు? వెళ్ళిన ప్రతి చోట జయమేనండి ఆడు. అంత బాగా చేస్తారండి ఆడు. అదండి ఇదండి అదండి అని 7 కొడుకుల కోసం చెప్పాడంట. కానీ ఈ 8వ కోసం చెప్పాడు. కానీ ఎలా చెప్పాడు? ఆడు ఎందుకు పనికిరాని ఒక యూజ్లెస్ అని చెప్పాడు అనమాట. ఒకసారి ఒక పాస్టర్ గారు అందరూ చెప్పారట, ఆవిడ బాగా చెప్తారు వాక్యం అని చాలామంది చెప్తే విన్నాడంట. విని ఎప్పటి నుంచో నన్ను పిలవాలనుకుని మొత్తం మీద పిలిచేసిన తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత ఇలాగ మీటింగ్స్ పెడుతున్నాను, రండి మీరు
అని చెప్పి వాళ్ళ వదిలిగారితో చెప్పి మీరందరూ రండి అని వాళ్ళ పుట్టింటోళ్ళకి అందరికీ చెప్పాడంట. చెప్పి ఎందుకు ఎవరిని పిలుస్తున్నావు అంటే ఇలా పలానా ఆవిడని పిలిచాను అన్నాడంట. ఇంకా నేను కాక ఇంకొక ఆయన పిలిచాడులేండి. పిలిచానని చెప్పేటప్పటికి ఆవిడని పిలిచావా, ఆవిడ అసలు అప్పటికప్పుడు మర్చిపోద్ది ఆవిడ. ఎందుకు నన్ను చిన్న వయసు నుంచి ఎరుగున ఆ మనిషి వాళ్ళ వదులుగా ఆవిడ పిలిచావా, ఈవిడ ఎలాంటి మనిషి అంటే నాకంటే చిన్నదే కానీ దాని తెలివితేటలు నాకు అసలు సరిపోదు. దానికి 95% ఉంటే నాకు 5% కూడా మామూలు దేవునికి సంబంధించినవి నాకు తెలుసు తప్ప దీనికిలాగా ఊరు గొడవలన్నీ నాకు తెలుసు. తెల్లారి లేచిన కాడి నుంచి ఏ ఇంట్లో ఏం జరుగుతుందో మొత్తం ఈ అమ్మాయికి తెలుసుకుంటుంది అన్నమాట అండి. సమాచారం అంతా కావాలి ఈ అమ్మాయికి. నేను అలా కాదు, నాది డిఫరెంట్. తెల్లారి లేచాను అంటే నాకు దేవుడి గురించి తప్ప రెండోది దాని గురించి నాకు అసలు తెలుసుకోవాలని ఆశ ఉండదు, తెలియలేదని చింత ఉండదు. రెండూ ఉండవు నాకు. ఎందుకంటే నన్ను ఎందుకు పుట్టించుకున్నాడో, ఎందుకు ఏం చేసుకున్నాడో ఆయనే నడిపించుకుంటున్నాడు. ఆయన వెనకాలే వెళ్తున్నాను నేను. ఆయన చెప్తే ఏం చెప్తున్నాడో అది వింటున్నాను. నేనేం చెప్పాలనుకుంటే నేను చెప్తున్నాను, ఆయన ఏం చెప్పాలనుకుంటే నాకు చెప్తున్నాడు. ఇద్దరం కలిసి ప్రయాణంలో ఉన్నాం నేను. ఇది నా ప్రయాణం. ఆవిడ ప్రయాణం చాలా డిఫరెంట్ అన్నమాట. ఆవిడకి ప్రతి ఇంట్లో ఉన్న గొడవలన్నీ కావాలి. ఆవిడ ఏ ఇంట్లో ఏం జరుగుతుందో మొత్తం అంతా ఇంటికి వచ్చి చెప్తారు. ఇంట్లోనే కాదు మొత్తం అందరికీ చెప్పుద్దాడు. ఆవిడ తెలివితేటలు అయ్యాయి, నా తెలివి మరి సున్నాయే కదా. ఆవిడ తెలివిని బట్టి చూసుకుంటే నాకేముంది మరి. వాళ్ళ ఇంట్లో కూడా నాకు తెలవు, వీళ్ళ ఇంట్లో నాకు తెలియనప్పుడు ఎదురింట్లో నాకేం తెలుస్తాయి. అయ్యి తెలివి నాకు తెలుసుకోవాలని ఆశ కూడా లేదు నాకు. ఇది అన్నమాట ఆవిడకి నా గురించి తెలిసింది. ఇది ఆవిడ అప్పటికప్పుడే మర్చిపోతే ఆవిడని పిలిచావా, ఆవిడేం చెప్పుద్ది అన్నదంట. ఈ పాస్టర్ గారు నీరైపోయాడంట. అయ్యో అలాగా అందరూనేమో ఆవిడ బాగా చెప్పుద్ది అంటే నేను వెళ్ళి పిలిచేశాను. అలాగంటావా అయితే వదిలి అన్నాడంట. తీరా నేను పిలిచేశాను ఇప్పుడు ఎలాగా అన్నాడంట. పిలిచేసావు మరి ఇంకేం చేస్తావు మరి. సరే చూడు మరి అయితే నన్ను అడగాలి కదా ఓ మాట ముందు నువ్వు. నేను చెప్పుదును కదా, నిన్ను అడిగితే అలా చెప్తావని దేవుడు అడగనివ్వలేదు. నువ్వు ఈ సాక్ష్యం చెప్తావని నిన్ను అడగనివ్వలేదు దేవుడు. సర్లే మరి ఇంకేం చేస్తావు మరి, తీసేసావు కదా, ఇక తప్పుదేంటి అన్నట్టుగా పాపం ఉసూరు మరిపోయింది ఆ అమ్మాయి. ఈ అబ్బాయిని కూడా ఏం చేసింది, ఎందుకు పిలిచాను రా బాబు, ఎలాందరూ చెప్తే నేను ఏదో అనుకున్నా, ఇలాగంటుంది ఏంటి మా వదిన. మరి ఊరోళ్ళు చెప్పింది వేరు, ఇంట్లో వదిన గారు చెప్పింది వేరు కదా. ఎవరు చెప్పింది ఎక్కువ ఇంపార్టెంట్ ఉంటుంది ఇంట్లో మనిషి అని ఈ అబ్బాయి ప్రాణం నీరైపోయింది అన్నమాట. అందులోకి మొదటి పిలిచిన పాస్టర్ గారు ఒక్కరోజే వాడబడ్డాడు. ఆయన మిగతా 3 రోజులు నేను వాడబడాలి. ఇప్పుడు 3 రోజులు నేను వాడబడాలంటే నా గురించి ఎలాంటి సమాచారం చెప్తే ఇంకెలాగుంటుంది అక్కడ. ఇంకా అప్పటికప్పుడు ఎవరిని పెట్టుకోవాలి. ఇంకా ఒకవేళ నిజంగానే అమ్మాయి చెప్పినట్టు నేను చేసుంటే మరి ఎవరిని పిలుచుకుంటాడు, అప్పటికప్పుడు ఎవరు వస్తారు. ఇప్పుడైతే పోగలలుగా నేను వస్తానని చెప్తున్నారు కానీ అప్పుడు తక్కువ. తీరా రానే వచ్చింది టైము, వెళ్ళాను. దేవుడు 5 సంవత్సరాల నుంచో 6 సంవత్సరాల నుంచో జరగని కార్యం అప్పుడు జరిగించాడట దేవుడు. మొత్తం ఊరంతటినే కదిలించాడు. హల్లెలూయా. సంఘాన్ని కాదు, అన్యజనులు సహితము కదిలించేశాడు. హల్లెలూయా. ఎన్నడూ వాళ్ళ సేవలోకి వెళ్ళిన తర్వాత జరగని కార్యాలు ఆ రోజున జరిగించాడట దేవుడు. ఇలా నిలబెడితేనండి, నేను గొప్ప కోసం చెప్పట్లేదు. చాలామంది ఒరిజినల్ పాస్టర్లు ఇదే బాధపడుతున్నారు ఈ రోజుని. నేను గొప్ప కోసం చెప్పట్లేదు, నా అనుభవాలు ఇంతకంటే చాలా ఉన్నాయి కానీ కొద్దిగా చెప్తున్నాను అంతే అని చెప్తున్నారు.
అలా చెప్పుకోవాల్సి వస్తుందన్నమాట ఈ రోజున మాలాంటి వాళ్ళు. ఎందుకంటే గొప్పగా చెప్పుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. మరి ఆడలాంటి వాళ్ళు ఏళ్ళు అనుకుంటారు. ఇలా నిలబడిన మనిషి 3 గంటలు ఇంకా కాలు కూడా కదపకుండా అలా నిలబడితే నా కాళ్ళు అరికాళ్ళు మంటలు వచ్చేసి అన్నమాట అండి. భరించలేకపోయేదాన్ని నేను. ఆ రీతిగా 3 రోజులు 4 రోజులు కంటిన్యూగా మధ్యాహ్నం రాత్రి నిలబడడం జరిగిందండి. ఇంటికి వచ్చిన తర్వాత ఇక పాస్టర్ గారు 2 పిల్లలు నాకు ఇచ్చేసాడు. వాళ్ళ పిల్లల్నే అసిస్టెంట్గా ఇచ్చేసాడు నాకు. ఇచ్చేసి ఆ అమ్మగారికి వాళ్ళకి చిన్న పాకేసుకున్నారు. ఇల్లు కట్టుకుందామని పునాదులు వేసుకున్నారు. అందాక టెంపరీగా ఒక పాకేశారు. ఆ పాకలోనే వాళ్ళంతా పెట్టేసుకున్నారన్నమాట. వాళ్ళకున్న ఒక్క మంచం నాకు ఇచ్చారు పడుకోమని. ఆ పిల్లలిద్దరిని నాకు అసిస్టెంట్లుగా ఇచ్చి అమ్మగారికి మీరు పరిచర్య చేయండి అని నాకు అప్పగించేశాడు. ఇక ఆ పిల్లలు విసురుగారితో విసిరే వాళ్ళు ఒకళ్ళేమో నా కాళ్ళకి కొబ్బరి నూనె రాసి ఇలా చేస్తుంటే ఇంకా మంటలు నేను భరించలేకపోయాను అన్నమాట అండి. ఆ పాస్టర్ అమ్మగారు చూశారట దర్శనం. చాలా చీకటి శక్తులు వచ్చేస్తున్నాయండి మీ దగ్గరికి. అయ్యి బాబోయ్, 1000 లక్షలు ఉన్నట్టు ఉన్నాయండి. అయ్యి మీరు ఎక్కడ లేరమ్మా, ఎక్కడో ఆకాశంలో కనబడుతున్నారు మీరు. ఈ 2 చేతుల్లో 2 ఖడ్గాలు కనబడుతున్నాయి. కాళ్ళతో కింద వస్తున్న శక్తులు తొక్కేస్తున్నారు. ఈ 2 చేతులతోనేమో మీరు వాటిని వచ్చిన వాటిని హతం చేస్తున్నారు. ఈ రీతిగా జరుగుతుందమ్మా. మీరు అలా వాక్యం చెప్తుంటే నాకు దేవుడి దర్శనాన్ని చూపిస్తున్నాడని ఆవిడ మధ్యాహ్నం దర్శనం, రాత్రి దర్శనం, మధ్యాహ్నం దర్శనం అలాగ దర్శనాలు చూస్తున్నారు. ముఖ్యంగా వాళ్ళ ఇంట్లో కార్యం జరిగింది, ఆ పాస్టర్ గారికి కార్యం జరిగింది, ఆ పాస్టర్ గారికి కార్యం జరిగింది, వాళ్ళ పిల్లలకి కార్యం జరిగింది, వాళ్ళ సంఘానికి కార్యం జరిగింది. ఆ గ్రామం అంతా కదిలించేశాడు నా దేవుడు. అప్పుడు చెప్పాడు లాస్ట్ నీకు వచ్చేసేటప్పుడు, మా వదిన గారు మీ గురించి ఇలా చెప్పారండి అని. ఆ వదిన గారు వచ్చింది. ఇలా చెప్పావేంటి, ఈవిడేమింత ఇలా వాడబడితేనే అని చెప్పేశాడు. మరి నాకు చిన్నప్పటి నుంచి తెలుసు, మరి అలాగే ఉండేది, మరి ఇప్పుడు ఎలా ఉందో నాకు తెలియదు. సంబంధించిన వాళ్ళు సంబంధించిన తెలివితేటలు ఉంటేనే వాళ్ళకి నచ్చుతారండి. సంబంధించిన వాళ్ళకి సంబంధించిన తెలివితేటలు వాళ్ళకి ఉండవు. వాళ్ళకి అసలు సంబంధం ఉండదు. ఏటిల్లో కూడా అసలు సంబంధం ఉండదండి వాళ్ళకి. ఆవిడికి గ్రహింపున్నంత గ్రహింపు నాకు అసలు ఉండదు. 1-2 సార్లు చెప్పాలి నాకు. మీరు ఏదైనా ఒక విషయం చెప్పగానే నాకు వెంటనే ఏది అర్థమవుతుంది. అసలు ఎప్పటికీ నాకు అర్థమవుతుంది, చాలా అర్థమవుతుంది. అందుకే మళ్ళీ అడుగుతాను అన్నమాట. ఎందుకని పరలోక భాష తెలుసు కానీ సంబంధించిన భాష నాకు అంత అలా రాదు, తెలియదు. సంబంధులంట పైన వాటిని వెతుక్కుంటారంట, సంబంధులంట అవి వెతుక్కుంటారంట. అందుకే భూమికి సంబంధించినవి చాలా బాగా అర్థమైపోతాయి, సంబంధించినవి అర్థం కావు. భూమి మీద ఉండగానే సంబంధించిన భాష నేర్చుకోవాలి. మనం అమెరికా వెళ్ళి తెలుగులో మాట్లాడితే అక్కడ ఎవరికి అర్థమవుతుంది. అలాగే మన పరలోక సంబంధులు అయితే భూమి మీద ఉండగానే భాష నేర్చుకోవాలి. అక్కడికి వెళ్తే మన భాష అక్కడేం పనిచేయదు. అది ఎక్కడ ఉండగానే నేర్చుకోవాలి. అది ఈ దుబాయ్ అది పంపిస్తున్నారంటే కొన్ని మాటలన్నా మీరు నేర్చుకోండి. ఆ కూర మీరు వంట కదా చేసేది, ఆ కూరగాయలు నేర్చుకోండి అంటున్నారండి. ఇంకేం అక్కర్లేదులే, ఆ కూరగాయ పేరు ఆ వంట పేరు నేర్చుకో చాలు అనేసి నేర్పించేసి పనులకు పంపిస్తున్నారు వాళ్ళు. అదే జాబులు చేసే వాళ్ళకైతే ఆ భాష సరిపోద్దండి, సరిపోదు. అలాగే ఈ భూమి మీద ఉండగానే మనం ఏం నేర్చుకోవాలి? సంబంధించిన భాష నేర్చుకోవాలి. ఈ భాష అక్కడ పనికిరాదు. ఇక్కడ మనకి ఎన్ని పుష్కలమైన తెలివితేటలైనా ఉండొచ్చు. ఈ పరలోకానికి ఏది కూడా 4 తీసుకోవడానికి పనిచేయవి. ఈ తెలివితేటలు ఏ రకంగా ఉపయోగపడదు. సంబంధించిన భాష రావాలి మనకి, అది నేర్చుకోండి. ఇది వచ్చినా పర్వాలేదు, రాకపోయినా పర్వాలేదు, ఎలాగోలా బతికేస్తాం. మనం బతికించేస్తాడు ఆయన. ముఖ్యంగా ఆయన కొరకు బతికామంటే ఆయన ఎలాగైనా బతికించేస్తాడు మనల్ని.
అతను సేవ ప్రారంభించిన కానించి రానన్ని ఆత్మలు అప్పుడు వచ్చినాయి అంటాడు. ఆయన కూడా వేశాడు నా మీద. మొదటి రోజే నాకు చెప్పింది ఏంటి అంటే, నాకు వాక్యం రాదన్నట్టుగా మాట్లాడాడు అనమాట. ఆయన మాట్లాడితే నేను చెప్పాను, నేను ఇంటి దగ్గరే ప్రార్థన చేసుకుంటాను ప్రభువా, ప్రజలకి ఏది అవసరమో నాకు తెలియదు, మీకు తెలుసు, వాళ్ళకి ఏం చెప్పమంటావు అదే చెప్తాను ప్రభు అని నా ప్రభువుని అడుగుతాను. నేను ఆయన ఇది చెప్పమ్మా అని నాకు ఏది ఇస్తే అదే పట్టుకుని వెళ్తాను, నాకు అలవాటు అంతే తప్ప నేను సొంతంగా సిద్ధపడడం నాకు అలవాటు లేదు. నా ప్రభు ఏది ఇస్తే అదే పట్టుకుని వెళ్ళడం నాకు అలవాటు. దేవుడు అక్కడ కార్యం చేస్తాడు, నా సొంతది ఏది ఉండదు బాబు, ఇది నాకు అలవాటు అని నేను చెప్పాను. చెప్పేటప్పటికి లాస్ట్లో ఒప్పుకున్నాడు ఆ మాటని. నా దేవుడు ఒప్పించాడా లేదా? ఆయన ఒప్పుకోవాలని నేనేం ఆశపడలేదు, ఒప్పించాడు ఆయన అంతేనమాట. నా సేవలోకి వచ్చిన తర్వాత ఎంత కార్యాన్ని ఇప్పటికి నేను చూడలేదు. సంఘమంతా వచ్చి వాళ్ళ ఇంటి దగ్గర కూర్చుండిపోయారండి, వాళ్ళ ఇళ్ళకి వెళ్ళలేదు. అమ్మో ఎంత కార్యం జరిగింది, ఎంత కార్యం జరిగింది, ఆనందం ఆనందం సంతోషం. ఆ ఇంటిల్లిపాది ఆనందం సంతోషం, ఆ సంఘస్థుల ఆనందం సంతోషం, ఆ ఊరంతా సంతోషం. ఎంత కార్యం నా దేవుడు జరిగించాడంటే అంత కార్యం జరిగించాడు అనమాట. ఆడికేం తెలుసండి, ఆడికి గొర్రెలు దగ్గర ఉండి బెబ్బెబ్బే తప్ప ఆడికి రెండోది రాదాడికి. ఆడికి అసలు తెలివితేటలు ఉండమండి ఆడికి. మీరు అనుకుంటున్నారా? చూద్దురుగానే ఆడు ఎలాగుంటాడో, ఆడి గెటప్ ఎలా ఉంటుందో, ఆడు ఎలా ఉంటాడో మేము చూడండి, మా గెటప్ చూడండి మేము ఎలాగున్నాము. కొంతమంది గెటప్పులు చూసి వాళ్ళ కాళ్ళే మురిసిపోతున్నారు అన్నమాట. మనకి మనం మురిసిపోవటం కాదు, మన దేవుడు మురిసిపోవాలి మనల్ని చూసి. మన గెటప్ని చూసి ఎవరు మురిసిపోవాలి? మన దేవుడు మురిసిపోవాలి, మనం మురిసిపోవడం కాదు. ఆయన సంతోషించాలి, ఆయన సంతోషించే రీతిలో మనం తయారవ్వాలి. ఇవన్నీ భూమి మీద సంబంధించినవి, ఏవి మన వెనకాల రావు. భూమికి సంబంధించింది ఏదైనా మన వెనకాల వచ్చేది ఉందా అండి? ఏది ఎవరు కూడా రాదు. అందుకే భూమి మీద ఉండగానే పరలోకంలో రిజర్వేషన్ చేసుకోవాలి మనం. ఎక్కడైనా ఊరు వెళ్తే రిజర్వేషన్ చేయించుకుంటున్నారే, అక్కడ కూడా రిజర్వేషన్ అవ్వాలి, అక్కడ సంపాదించుకోవాలి, దానికోసం ప్రయాసపడాలి. భూమి మీద మనం ఎంత ప్రయాసపడినా ఏ ఒక్కటి మన పరలోకానికి తీసుకెళ్ళలేమండి. ఎక్కడ వదిలేసి వెళ్తామే మనం. ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థము కాదు, వ్యర్థము కాదు. ఆయన కొరకు మీరు ఎంత ప్రయాసపడుతున్నారు, ఆయన పని కొరకు ఎంత ప్రయాసపడుతున్నారు, అది కౌంట్ అవుతుంది. అంతే తప్ప వేరే కౌంట్ అవ్వండి. నా కోసం నేను ఎంత ప్రయాసపడుతున్నాను ప్రభువా, నా కుటుంబం కోసం రెక్కల మొక్కలు చేసుకుంటున్నాను ప్రభువా, ఇదేది కౌంటింగ్లోకి రాదమ్మా. దేవుని కొరకు నువ్వు ఎంత ప్రయాసపడుతున్నావు, దేవుని నిమిత్తం ఏం చేసినా అది దేవుని దాంట్లోకి వెళ్తుంది. ఆయన పేరట ఏది చేసినా వెళ్తుందట ఆయన దాంట్లోకి. ఆయన లెక్కలు కడతాడు కదా అని చేయకూడదు. మళ్ళీ మనం చాలా ఉంటాయి ఇందులోని, ఇది చేస్తే ఇది ఇందులోకి వెళ్తుంది కదా అని అలా చేయకూడదు. మంచి మనసుతో చెయ్యాలి మనం ఏదైనా. మీరే చూస్తారు కదా అయ్యగారు, ఆడు అలాగుంటాడు, మీరే చూద్దరు కానీ వీళ్ళకిలాగా ఉంటాడు అంటాడు. వీళ్ళకిలాంటి ఓడైతే నేను ఇంట్లోనే పెట్టుకుందును కదండి అండి, అందుకే ఆ గొర్రెలు ఇచ్చి అడుగులో తోలేసానండి అండి. వీళ్ళంత తెలివైనోడు కాదంటాడు, వీళ్ళకిలాంటోడు కాదంటాడు, ఏం తెలియదండి అడిగి అని చెప్పాడు. అది
ఇదంతా నాకు తెలియదయ్యా, మరి ఇగో ఎవరో కాదంటున్నాడు, మరి ఎస్ఐ కుమారుడు అని చెప్పాడు నాకు, అందుకే కదా మీ ఇంటికి వచ్చాను నేను, మీకంటే ముందు నేను షాక్ అవుతున్నాను. ఈడు కాదు అంటున్నాడు, మరి దేవుడు నేనేం చేయను దానికి అంటే ఇతన్ని నీరు కారిపోయేలా చేశాడా లేదా ఇప్పుడు మాటలతోటి? నేను ఎక్కడ పొరపాటు పడ్డాను? నిజంగా ప్రభువా వీళ్ళు ఏడుగుల్లో ఎవరిని కోరుకోలేదా నువ్వు అని మనసులో అడుగుతాడా అడగడా? చెప్పండి, అడుగుతాడా అడగడా? అడిగితే దేవుడు ఏం చెప్తున్నాడు? ఇంకొకసారి అడిగితే ఇంకా ఊరుకోడా, అలా ఉంటుంది. అందుకే చెప్పుకుంటాడు, నరుని యొక్క పై రూపమును నేను లక్ష్య పెట్టేవాడిని కాదు, వాడు అంతరంగం కావాలి నాకు, అది ముఖ్యం నాకు అంటున్నాడు ఆయన. ఏటి ఇలా చెప్తున్నాడు ఆడి గురించి? వీడేమో ఇలాగని చెప్తున్నాడు, ఆయనేమో ఇంకొకడు అంటాడు, ఇప్పుడు ఆ గొర్రెలు కాసి కూడా తప్ప ఇంకెవరు లేరు అంటున్నాడు ఇతను. మరి ఏటి పరిస్థితి అని ఇతనికి ఏమైపోతుంది? లోపల ఆరాటం పోరాటం ఎక్కువైపోద్ది ఇతనికి. అవునంటారా కాదంటారా? ఆరాటం పోరాటం ఎక్కువైపోయి లోపల ఒక సంఘర్షణకి గురైపోతాడు ఇప్పుడు ఈ ప్రవక్త. నేను ఎక్కడైనా తప్పుగా నేను అనుకుంటున్నానా? దేవుడు చెప్పింది నాకు ఏమైనా అర్థం అవ్వట్లేదా ఏంటి అని లోపల అతనే ఒక రకమైన సంఘర్షణకి గురైపోతాడండి అతను. అప్పుడు వస్తున్నాడు అతను, మంచి సెంటు వాసనతో వస్తున్నాడా? ఎలాంటి వాసనతో వస్తాడు అతను? గొర్రెలతో ఉన్నవాడు ఎలాంటి వాసన వస్తాడు? కానీ ప్రభు అన్నాడంట, లే లే ఏ కూర్చుని మాట్లాడి నీ మాటలు సాల్వ్ కానీ ఇంకా లే అన్నాడు అన్నమాట ఆయన. ఆడేదో చెప్తున్నాడు, నువ్వేదో వింటున్నావు కానీ ఇక లే అన్నాడు అనమాట ఆయన. లేచి నేను కోరుకున్నవాడు ఇతడే అన్నాడు. దావీదేమన్నా ఆకర్షణీయంగా ఉన్నాడా? కానీ దేవుడికి ఎలా కనపడ్డాడట అతను? చక్కని నేత్రములు కలిగిన వాడు, ఎర్రని వాడు అని దేవుడు చెప్తున్నాడు. అలాగే ఏమన్నా కనపడ్డాడండి ఈ అబ్బాయి? దేవుని దృష్టి వేరుగా ఉంటుంది, మన దృష్టి వేరుగా ఉంటుంది. ఆయన కంటి చూపు వేరుగా ఉంటుంది, మన కంటి చూపు వేరుగా ఉంటుంది. ఆయన కంటి చూపుని బట్టి తీర్పు తీర్చగట్టండి, మనకులాగా కాదండి. మన ఆలోచనలు వేరు, మన తలంపులు వేరు, మన అన్నీ వేరండి. ఆయన న్యాయం వేరు, మన న్యాయం వేరు. నిజంగా ఇదే న్యాయం అండి, మనం ఏమంటాము? ఇదే న్యాయం అండి అంటాం మనం. కానీ దేవుని న్యాయం వేరుగా ఉంటుంది తెలుసా మీకు? మన దృష్టికి అది న్యాయం అనిపించింది, కానీ దేవుని దృష్టికి అది న్యాయమేనా? నిజంగా ఆయన రూపం మనం ధరించుకుంటే, ఆయన స్వభావాన్ని మనం ధరించుకుంటే ఆయన న్యాయం ఏంటో మనకు అర్థమవుతుంది. ఆ న్యాయములో మనం నడుస్తాం, ఆయన నీతిలో మనం నడుస్తాం, ఆయన అడుగుజాడలో మనం నడుస్తాం. అది పూలబాటలాగా ఉండదు. దేవుని మార్గం ఎలా ఉండదు? పువ్వుల బాటలాగా ఉండదు. చాలా ఉంటాయి ఆ మార్గంలో. తిరస్కారాలు ఉంటాయి, అపహాస్యాలు ఉంటాయి, నిందలు ఉంటాయి, ఎగతాళీలు ఉంటాయి, అవమానాలు ఉంటాయి. కన్నీళ్లతో నడుచుకుంటూ వెళ్ళాలి. ఒక్కొక్కసారి ఓపిక ఉండదు, ఒక్కొక్కసారి ఆరోగ్యం ఉండదు, ఒక్కొక్కసారి ఆహారం ఉండదు. మీటింగ్ అయ్యి భోజనం చేసేటప్పటికి ఏ టైం అవుతుంది? రాత్రి 12, 1 గంట, 2ంటికి తింటాం. మధ్యాహ్నం 2, 3, 4ంటికి తింటాం. యుద్ధ రంగంలో నిలబడితే ఏం చేయాలి? ఆకలి కాసేపు అది అక్కడ ఎడదామంటే ఆకలోడు ఊరుకుంటాడా? వచ్చి వేసేస్తాడు.
ఈ అసలైన వాడిని ఏం చేశాడంటే మిగతా వాళ్ళందరినీ ఈజీగా పడేస్తాడు. అవునా కాదా? ఏం చేయాలి మరి? అలా ఉంటుంది. యుద్ధ భూమిలో నిలబడటమంటే అంత ఆసామాసీగా ఉంటుంది. ఆల్రెడీ అతనికి ఒక తర్ఫీదు వచ్చేసింది. అక్కడ అతను గొర్రెల మధ్య ఉన్నాడు కానీ ఒక తర్ఫీదు వచ్చేసింది అతనికి. ఆ తర్ఫీదు గొల్యాతుని హతము చేయడానికి ఉపయోగపడింది. గొల్యాతుని హతము చేయడానికి ఉపయోగపడింది. అది లేచి నిలబడు, అతన్ని అభిషేకించు అన్నాడు దేవుడు. అతను ఎంత ఉన్నాడు? మన భాషలో ఏమంటారు? ముఖ్యంగా ఇక్కడ భాషలో ఏమంటారు మీరు చెప్పండి, పర్వాలేదు. చిన్నపిల్లని అట్టుకుని ఏమంటారండి మీరు? అది ఎవరన్నారు? అలాంటి ఓడి దగ్గరికి ఒక పెద్ద ప్రవక్త ఏమన్నాడు? ఇప్పుడు ఈయన లేచి నిలబడి అభిషేకించి. ఆడు నాకు ఎంత ముద్దు వచ్చేస్తున్నాడో తెలుసా నీకు? ఆడు కళ్ళు చూడరా ఎంత బాగున్నాయో. వీడికేం కనపడుతుంది? కళ్ళల్లో పుస్తకాలు పడుతుందేమో. అంతే కదండి. ఇంట్లో ఉన్నప్పుడు యుద్ధాలు చేసినోడు ఏం చేస్తాడు మరి? మంచి బాగా రెడీ అవుతాడు. మరి అతను ఎలా ఉంటాడు? ఆ తల ఏమైనా దూకుంటాడండి? ఈ వేసవకాలం వచ్చాక అసలు 2-3 రోజులకోసారి తల దూకుంటాను నేను. తలే దూకొని నేను పౌడర్ కూడా రాసుకోను. ప్రేయర్ టైంలో వచ్చినప్పుడు ఏదో కాస్త రాసుకుంటాను అంతే తప్ప అది చెమటకు పోనే పోద్ది అన్నమాట. నా పై కాదు నా దేవుడికి కావాల్సింది, నా అంతరంగము కావాలి నా తండ్రికి. నా పై రూపం కాదు నా తండ్రికి కావాల్సింది, నా అంతరంగం కావాలి ఆయన. ఎంతమంది వచ్చేస్తున్నాడా ప్రభు ఇంటికి? అసలు ఆయన చూస్తే మాకు అంత వచ్చేలా ఉంది. ఈడు గొర్రెల దగ్గర వాసననే అని వాళ్ళకి అనిపించింది. ముందు నేను చెప్పింది చేయబోయ్ అన్నట్టు అభిషేకించాను. నాట నుంచి యెహోవా ఆత్మ అతని మీదకే బలముగా రావడం మొదలుపెట్టిందంట. దేవునికి నచ్చినట్టుగా అతను జీవిస్తున్నాడు కానీ అతను అభిషేకము కోరుకున్నాడండి. అతను నలుగురిలో ఫోకస్ అవ్వాలని కోరుకున్నాడండి. అతను నలుగురిలో ఫోకస్ అవ్వాలన్న వాళ్ళు ఎప్పటికీ అవ్వరండి. ఆ కోరిక లేని వాళ్ళని దేవుడు తీసుకెళ్ళి ఫోకస్ అయ్యేటట్టుగా చేసేస్తాడు. అది రహస్యముగా మనం చేసేది చూస్తాడండి దేవుడు. మరి రహస్య స్థితిని చూస్తాడు దేవుడు. మందిరానికి వచ్చినప్పుడు చేసేవి కాదు. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు ఎలా ఉన్నావు? నువ్వు కుటుంబంతో ఉన్నప్పుడు కలిసినప్పుడు ఎలా ఉన్నావు? నువ్వు రక్త సంబంధంతో ఎలా ఉన్నావు? నువ్వు చుట్టాల బంధువులతో కలిస్తే ఎలా ఉంటున్నావు? వేరే వాళ్ళతో కలిస్తే ఎలా ఉంటున్నావు? ఇవి కూడా దేవుడు చూస్తాడు. నువ్వు మందిరానికి వచ్చినప్పుడు చక్కగా మనం తయారైపోయి వచ్చేస్తున్నాము, ఇది పై రూపం అండి. ఇది కానీ మనంతరంగానే చూస్తాడు. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు ఎలా ఉన్నావు? నలుగురితో ఉన్నప్పుడు ఎలా ఉన్నావు? రక్త సంబంధుల మధ్యకి వెళ్ళినప్పుడు ఎలా ఉన్నావు? ఎవరితో ఉన్నటప్పుడు ఎలా ఉన్నావు? అప్పుడు నీ బుద్ధి ఎలా ఉంది? అప్పుడు నీ మనస్సు ఎలా ఉంది? అప్పుడు నీ స్వభావం ఎలా ఉంది? అప్పుడు నీ ప్రవర్తన ఎలా ఉంది? తన తండ్రి కానీ అన్నదమ్ములు కానీ తను ఏమైనా గౌరవించారా? కానీ అతను ఏమైనా కృంగిపోయాడా? ఏ నాడైనా దేవుని స్తుతించకుండా ఉన్నాడు అతను? దేవుడిని ఆరాధించకుండా ఉన్నాడు అతను? తను ఎవరైనా చూస్తున్నారా? అతను స్తుతిస్తుంటే, ఆరాధిస్తుంటే, ఘనపరుస్తుంటే ఎవరైనా చూస్తున్నారా అతన్ని? తన హృదయం నిండా దేవుణ్ణి నింపేసుకున్నాడు. తనకు తెలిసింది అదే. కన్న తండ్రి తను పట్టించుకున్నా పట్టించుకోకపోయినా
తన పరలోకపు తండ్రిని తన హృదయం నిండా నింపేసుకున్నాడండి. వాళ్ళ స్నేహాలు వీళ్ళ స్నేహాలు పట్టలేదు. వాళ్ళ పనికిమాల పనులు వీళ్ళ పనికిమాల పనులు చేస్తుంటే వాటిని చేయలేదు. అతను ఒంటరిగా తన తండ్రిని పట్టుకున్నాడు. ఆయన్నే స్తుతిస్తున్నాడు, ఆయన్నే ఘనపరుస్తున్నాడు, ఆయన్నే మహిమపరుస్తున్నాడు. అలాగని కన్న తండ్రి అప్పగించిన మందని నిర్లక్ష్యం చేయలేదు. అతను ఒక్క గొర్రెను కూడా పోగొట్టలేదంటండి. అతను తండ్రి ఇచ్చిన గొర్రెలన్నిటినీ తండ్రికి అప్పగించాడు. ఆ యుద్ధానికి వెళ్ళినప్పుడు కూడా ఆ మందని ఏం చేశాడటండి? అప్పగించి వెళ్ళాడటండి. అంటే మనం ఎంత శ్రద్ధ కలిగి ఉన్నామో అన్నది కూడా దేవుడు ఏం చేస్తాడు? చూస్తాడు. శ్రద్ధగా ఉండాలి. మనం దేవుని కార్యాల్లో ఎలా ఉండాలి? శ్రద్ధగా ఉండాలండి. అశ్రద్ధగా ఉండి వాడు శాపగ్రస్తుడు అవుతాడు అంటాడు ఆయన. దేవుని పని ఎప్పుడు కూడా ఎలా చేయాలట? శ్రద్ధగా చేయాలటండి. దేవుని మాటలు ఎలా వినాలి? శ్రద్ధగా వినాలటండి. ఏదైనా శ్రద్ధ శ్రద్ధ శ్రద్ధ. ఆ శ్రద్ధ లేకపోతే వచ్చే ఆశీర్వాదాలు కాదు కానీ ఏమొస్తాయంట? అది ఆశీర్వాదాలు రాకపోయినా గొడవలేదు కానీ శాపాలు తెచ్చుకోకూడదు. శాపాలు తెచ్చుకోకూడదు. నాట నుంచి యెహోవా ఆత్మ మీద బలముగా పనిచేయడం మొదలుపెట్టాడు. ఆలోచించండి. దేవుని యొక్క ప్రణాళికలో ఉన్న బిడ్డల్ని దేవుడు ఏం చేస్తాడో, వాళ్ళకి ఆ ఆలోచన ఉన్నా లేకపోయినా దేవుడు ఏ టైంలో తన బిడ్డని అభిషేకించాలో ఆయనకి తెలుసు. 7-8 సంవత్సరాల వయసులో, అంటే 8-9 సంవత్సరాల వయసులో పరిశుద్ధాత్మ అంటే ఏంటో నాకు తెలియదు. ఒక దినాన్ని మందిరంలో దేవుడు నన్ను అభిషేకించాడు. ఆ రోజు నుంచి దేవుని ఆత్మ బలంగా నా మీదకి రావడం ప్రారంభించింది. అంత అభిషేకము సేవకులకి కూడా ఇంత అభిషేకం మేము చూడలేదని చూసిన వారు ఆశ్చర్యపోయేవారండి. వాళ్ళు ఆశ్చర్యపోతున్నారని నాకు ఆశ్చర్యం రాలేదు. నా తండ్రి ఆత్మ నాలోనికి రావడం మొదలుపెట్టింది, నన్ను అభిషేకించి ఆయన ఆత్మతో. అప్పటి వరకు ఆత్మతో నడిపించబడ్డం తెలుసు, తర్వాత అభిషేకము తెలిసింది నాకు. అభిషేకం వచ్చిన దగ్గర నుంచి అభిషేకముతో కూడిన ప్రార్థన చేయడం వచ్చింది నాకు. సాతాను శక్తుల్ని గద్దించడం వచ్చింది నాకు. అప్పటి వరకు నాకు తెలియదు. నేను ఎక్కడ నేర్చుకోలేదు, నాకెవరు చెప్పలేదు. ఎప్పుడు మనల్ని ఏం చెయ్యాలో దేవుడికి తెలుసు. ఆయన ప్రణాళికలో, ఆయన ఎన్నికలో మనం ఉంటే ఎప్పుడు ఏది మనకి చెయ్యాలో ఆయన చేస్తాడండి. మనకి తెలిసినా తెలియకపోయినా, ఆశించినా ఆశించకపోయినా ఆయన జరిగించేది ఒక క్రమంలో మన జీవితంలో జరిగించేస్తాడు. ప్రార్థన చేద్దాం, మోకరించండి. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడా, కృపగల తండ్రి, దయగల నాయన, మీకే స్తోత్రాలు తండ్రి. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా అనేక విషయాలు నాయన మాతో మీరు మాట్లాడారు తండ్రి. దావీదు జీవితాన్ని మరొక్కసారి మాకు జ్ఞాపకం చేస్తావు నాయన. కుటుంబంలో నాయన, సంఘంలో, సమాజంలో ఎన్నిక లేకపోయినప్పటికైనా తండ్రి, ఆయన్ని ప్రభువా నీ ఎన్నికలో ఏర్పాట్లో నువ్వు ఉంచావు తండ్రి నాయన. ఏ టైంకి అతని జీవితంలో ఏం చెయ్యాలో నాయన సమస్తము సమకూడి మేలుకరంగా జరిగిస్తానన్న రీతిగా తండ్రి నాయన అతని జీవితంలో జరిగించావు. అతన్ని ఒక రాజుగా చేసావయ్యా. నా తండ్రి నా తండ్రి నా తండ్రి అయ్యా, అనేక ప్రభువా నాయన నా తండ్రి యుద్ధాలు ఆయన ద్వారా జరిగించుకున్నావు తండ్రి. అయ్యా, యుద్ధ శూరుడైన యెహోవా ఆయన పక్షముగా ఉండి యుద్ధాలు జరిగించావు నాయన. మీరెంతో గణపరిచారు తండ్రి. నన్ను గణపరచువాడు, నేను గణపరుస్తానన్నా. అతను అడవుల్లో నిన్ను గణపరిచాడు, నువ్వు బహిరంగంగా తీసుకెళ్ళి గణపరిచావు తండ్రి. ప్రభువా నీకే స్తోత్రాలు తండ్రి, వందనాలు ప్రభువా. ఆత్మ ప్రభువారు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. రాజా రక్షక మీకే స్తోత్రాలు తండ్రి, వందనాలు ప్రభువా. నిన్న వాక్య ప్రతి బిడ్డ హృదయంలో ముద్రించండి పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి. నా హృదయంలో ముద్రించండి పరిశుద్ధాత్మ దేవుడు. అయ్యా, ఈ మైక్ ద్వారా వింటున్న బిడ్డలందరితో మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు.
వారందరినీ రక్షించండి. యూట్యూబ్ ద్వారా చూచుతున్న బిడ్డలు, వింటున్న బిడ్డలే నాయన ప్రభువా, నా తండ్రి నీ మాటకు లోబడి విధేయత చూపించే బిడ్డలుగా ఉండడానికి సహాయం దయచేయమని యేసు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మన మధ్యలో ఉన్న మేరీ గారు ఒక ప్రత్యేకమైన పాట పాడుచుంటుండగా